బయటికి వెళ్ళండి. అడ్డం లేని వాడికి మర్యాద ఇవ్వడం నేను చేసిన తప్పురా. మిమ్మల్ని కోపం కాదురా, దేనికి పనికిరాని వెధవల్ని ఇంత పైకి తేవడం నేను చేసిన తప్పురా. నన్నే మోసం చేయాలని చూస్తున్నారు. జాతర సమయంలో వీధమ్మట పిచ్చి పిచ్చిగా బుర్ర గదులు పాడుకుంటూ వెళ్లే ఈ శంకర్ పాండులని ఈ రోజు గంగా ప్రసాద్, యమునా ప్రసాద్ అని ఇంత ముందుకొచ్చే కారణం వీళ్ళలో ఉన్న ప్రతిభా పాటు వాళ్ళు మాత్రమే కాదు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్లో వీళ్ళని బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంత కొద్ది కాలంలో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ మహాలింగమేరా. అది అందరికీ తెలిసిన విషయమే కదయ్యా. కాదు గోపి, నీకు తెలిసిన దానికన్నా తెలియని విషయాలే చాలా ఎక్కువ ఉన్నాయి. అరుణా లాడ్జిలో వీళ్ళు బాడుగివ్వలేని రోజు వీళ్ళు పెట్టే సామానులు వాళ్ళు పారేసినప్పుడు అవి పడింది నా ప్రీమియర్ కారు ముందేరా. ఆ రోజు 40 కిలోల బరువుతో అస్థిపంజరములా ఉండే వీళ్ళు ఈ రోజు ఇంత బలిష్టంగా ఉన్నారంటే అది ముమ్మాటికి ఈ మహాలింగం వేసిన భిక్షేరా. నేనింత మాట్లాడుతున్నా వీళ్ళు మౌనంగా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి. నన్ను మీరు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. అలా మాట్లాడే హక్కు, అధికారాలు మీకు తప్పకుండా ఉన్నాయి. అవునయ్యా, మీ ఆవేశం నిజమైందే, చంపేయండి. లేదంటే మా మనస్సాక్షి మమ్మల్ని చంపేస్తుంది. కానీ దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకండి. ఈ పత్రికలో వచ్చిన వార్తలేవి మేము చెప్పింది కాదయ్యా. మా పేర్లు ఉపయోగించి మీకు వ్యతిరేకంగా ఎవరూ రాశారయ్యా. సంగీతంలో సంపాదించిందంతా మాకు సొంతం కాదు అని ఇన్నాళ్ళు మేమిద్దరం అనుకునేవాళ్ళం. ఎందుకంటే మేము ఇందులో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి మీ ఆదరణ, అభిమానాలే కారణం. మాకు దక్కిన ఈ సంగీత జ్ఞానం మీ ఆదరణ వల్లే లభించింది. ఈ హైదరాబాదు నుంచి మాత్రమే కాదు, ఈ లోకం విడిచిపెట్టి మీరు వెళ్ళమన్నా కూడా మీ వాక్కును వేదవాక్కుగా భావించి ఇద్దరం మీ పాదాల చెంత ప్రశాంతంగా కన్ను మూస్తాం. అయ్యా, మా మెళ్ళో వేలాడుతున్న ఈ రుద్రాక్షమాలలో 2 దేవుళ్ళు కొలువున్నారు. ఒకరు సాక్షాత్తు పరమేశ్వరుడు, ఇంకొకరు ఆ దేవుని స్వరూపమైన ఈ మహాలింగం గారు. తప్పైపోయింది. మిమ్మల్ని తప్పుగా అనుకున్నానే. అరే మీరా, ఏమిటిలా వచ్చారు? రండి రండి, కూర్చోండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునయ్యా, ఇంతవరకు మా జీవితంలో ఏదైనా ముఖ్యమైన పనుంటే మిమ్మల్ని అడిగే కదా చేసేవాళ్ళం. అందుకే ఇంత లేట్ అయినా రావాల్సి వచ్చింది. టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్గా విషయానికి వస్తాను. మీరు స్టూడియోకి వచ్చి మమ్మల్ని తిట్టి వెళ్ళినప్పటి నుంచి మేము ఎంతో కన్ఫ్యూజన్తో ఉన్నాం. మిమ్మల్ని చంపుదావా వద్దా అని. మిమ్మల్ని చంపేసి మేము జైలుకు వెళితే మా జీవితాలే వేస్ట్ అయిపోతాయి. అందుకు ఒకటి ఆలోచించాం. 5 లక్షలు ఇస్తే ఆ నేరాన్ని ఒకరు తన మీద వేసుకుంటారు. మీ కంపెనీ అకౌంట్లోంచి 68 లక్షలు మా అకౌంట్లోకి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది. అలా చూస్తే 5 లక్షలు పెద్ద అమౌంట్ కాదు. కరెక్టేనయ్యా? మీరు మా వల్ల లాభాలు, నష్టాలు అన్నీ అనుభవించారు. ఏది ఏవైనా మీరు
మీ కంపెనీలో మమ్మల్ని పార్ట్నర్స్గా కూడా చేర్చుకున్నారు. అలాగని మీరు మా స్టూడియోకి వచ్చి అందరి ముందు మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు తిడితే ఎలా చెప్పండి? ఇలా చూడండి, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేం ఫాలో అవుతూ ఉన్నది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి అహింసావాదాన్ని కాదు. అయినా ఒక్క నిజం చెప్తాను వినండి. 1వ నంబర్ రౌడీల సాయంతో అక్రమాలు, అన్యాయాలు అంటూ ఎన్నో దుర్మార్గాలు చేశాం మేము. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడే క్రిమినల్స్గా పెరిగి పుట్టాం. సంగీతం ఇదంతా ఊరికే నాటకం. మీరు చంపుతామని బెదిరిస్తే భయపడి పారిపోవడానికి నేనేం పిరికివాణ్ణి కాదు. నేటి వరకు ఎంతో మంది మహానుభావులు చనిపోయింది మీలాంటి దుర్మార్గుల వల్లే. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పొచ్చు. నీ దగ్గర ఉన్న కత్తో, తుపాకో ఏదైనా తీ. నేను ఇక్కడే నీ ఎదుటే నిలబడి ఉన్నాను. చంపరా. ఒక మనిషి ముసలోడై చనిపోయినా, వ్యాధి వచ్చి చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా మరణం మరణమేరా. అది దేవుడికి తెలియకుండా జరిగే సంభవం కాదురా. పుట్టుక ఎంత నిజమో మరణము అంత నిశ్చయమేరా. బతికున్నంతకాలం మంచివాడని పెంచుకొని చావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది చాలురా నాకు. అదేరా భాగ్యం అంటే. అప్పుడు స్టూడియో నుంచి తిరిగి వచ్చినప్పుడు నేను అడిగిన క్షమాపణ మళ్ళీ అడుగుతున్నాను. క్షమించండి. మిమ్మల్ని మంచివాడనుకున్నందుకు క్షమించండి. మిమ్మల్ని కాల్చినందుకు మమ్మల్ని క్షమించండి. రేయ్, లోపలికి రారా. చూసావా, నువ్వు హత్య చేసిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మహాలింగం. ఇది నువ్వు హత్యకు ఉపయోగించిన రివాల్వర్. లైసెన్స్ లేదు. హత్య చేయడానికి 12,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్లాక్లో కొన్నది. ఇదిగో, ఇది అడ్వాన్స్ మాత్రమే. మిగిలింది కేసు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తాను. ఓకే. సౌత్ సెంట్రల్ రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రకారం గంగా ప్రసాద్, యమునా ప్రసాద్ ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఊళ్ళో లేరు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ కూపేలో నిద్రపోతున్నారు. రేపు చిరంజీవి కొత్త పిక్చర్ రీ రికార్డింగ్ జరుగుతూ ఉంది కదా, అక్కడ మేము ఉంటాం. ఈయన చనిపోయిన విషయం రేపే మాకు తెలుస్తుంది. మహాలింగం గారు, వస్తాం. వెళ్దామా? సంతోషంగా. పద పద. వీడికి పిచ్చి బాగా ముదిరినట్టుందిరా. పిచ్చి మాత్రమే కాదు మామ, వాడికి ఏదో అయింది అనుకుంటాను. కాళ్ళు చేతులు విరిగితే గానీ వీడు మాట ఈ అనుకుంటాను. పిచ్చి త్వరలో నయం కాదు, దీనికి ఒకటే దారి ఉంది. ఏంటి? ఎక్కువగా షాకులు ఇస్తుంది కదా, అందుకనే దాని పేరు బిజీ అని పెట్టాం. కుదరదని చెప్పానా లేదా? ప్లీజ్ వర్ష, 200 రూపీస్ సారీ, వర్ష, నువ్వు ప్లీజ్. ఎన్నిసార్లు అడిగినా నేనేరా నీకోసమే వెతుకుతున్నాను. నా దగ్గర తీసుకున్న డబ్బుని చెప్పిన టైంకి తిరిగి ఇవ్వలేదనుకో, దానికి రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతుంది. హే వర్ష, 2 సార్లే కదా మిస్ అయింది, కాస్త అడ్జస్ట్ చేసుకో. అది నిజమేననుకో, ఈ రోజు నేను వదిలేస్తే నీ దగ్గర నుంచి లాక్కూడా కష్టం. అందుకే నా డబ్బు నాకు ఇచ్చేయి. ఏ కార్తిక్, దాని దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చేయొచ్చు కదరా. ఇచ్చేస్తాడు. ఈమె దగ్గర తీసుకున్న డబ్బుకి అసలుకు వడ్డీ, వడ్డీతో వడ్డీ కలిపి అన్ని నేను వడ్డీకి వడ్డీ, డబ్బుకి డబ్బు మొత్తం కలిపిచ్చేస్తాడు. ఒక్క పైసా కూడా బ్యాలెన్స్ ఇచ్చుకోడు. ఇచ్చేస్తాడు. నెక్స్ట్ Next Monday. తెచ్చుకోండి. చెప్తున్నాను కదా. కూడా ఇచ్చేస్తారు. ఈ కథలు నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గర చెప్పు. బాకీ తీర్చలేదని ఎంతైనా ఒక మగాడు షర్ట్ ఇలా పట్టుకోవడం అన్యాయం. ఒక మగాడంటే కొంచెమైనా మర్యాద ఇవ్వాలి. టైం బాగుండి పోచమ్మ తల్లి వదిలేసింది. తనెవరు? తనేరా. 333 రూపాయలు ఇచ్చేసి తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరు.
ఇవ్వాల్సింది 300 కదా, మరేంటి 333 అని కథలు చెప్తున్నావు? అది నాకు తెలియకుండా నా మొబైల్ నుంచే ఎస్ఎస్ స్పేస్ గాయత్రిని మెసేజ్లు పంపించావు కదా, ఆ మెసేజ్లకి 33 రూపాయలు నా ప్రీపెయిడ్ కార్డులో తగ్గింది. అదెవడిస్తాడు? నీ బాబు ఇస్తాడా? అదంతా కుదరదు. వీడు బాబు చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. వీళ్ళ బాబు ఎలా తెచ్చిస్తాడు చెప్పండి. ఊరుకుంటారా? ఒరే కార్తీక్, ఈ అవమానాన్ని నేను భరించలేకుండా ఉన్నాను. ఒరే నీ దగ్గర ఎంత ఉందో చూపించరా, చూపించు. ఒరే నీ దగ్గర ఉండేది తీరా, ఏమండి మీ దగ్గర ఎంత ఉందో ఇవ్వండి. ఎంత ఉన్నా పర్లేదు, ఇవ్వరా? ఇవ్వు. ఇదిగో తల్లి, నీకు 333 రూపాయలే కదా ఇవ్వాలి. అంతా ఇప్పుడు ఇచ్చేకి వీలు కాదు, అందువల్ల తర్వాత తీసుకో. అయ్యగారు, ఈ బోండాన్ని పారేయమంటారా? 4 రోజులైంది. 4 రోజులే కదా అయ్యింది, దాన్ని అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు ముందు టీ వేయి. ఎలా వేయమంటారు చెప్పండి? పాల కంటే నీళ్లే ఎక్కువగా ఉన్నాయి. అరే, దేవుడు సృష్టించిన సృష్టిలో 3 భాగాలు నీళ్లే, అర్థమైందా? అందుకని పాలలో నీళ్లు ఉండడం తప్పేమీ లేదులే. నువ్వు అనవసరంగా మాట్లాడకుండా ముందు టీ వేయి. నా ఒక్కడి తెలివిని ఉపయోగించబట్టి మీరందరూ తప్పించుకున్నారు. అమ్మాయి ఉండగానే ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశానా చూసావా? నైట్ బీర్ కొట్టడానికి డబ్బు వచ్చేసింది కదా. ముందు డబ్బులకి మొబైల్ కి రీఛార్జ్ చేయాలి. బాగా గుర్తుంచుకో. గాయత్రికి ఎలిమినేషన్ రౌండ్ ఉంది, అది గుర్తుంచుకుని SMS చేయాలి. అన్నా, 4 టీలు 2 ఐస్ క్రీమ్. పిల్లలు వచ్చారు, 4 టీలు 2 ఐస్ క్రీమ్లు పట్టుకెళ్ళు. హలో హలో, ఒక్క సిప్పిస్తారా? ఇవ్వనంటుంది. ఏంటన్నా అలా కనిపిస్తున్నారు? మీ సేట్ ఏమైనా తిట్టాడా ఏంటి? ఒరే మావా, ఆ గాయత్రి వీడిని లవ్ చేసి వీళ్ళిద్దరు డ్యూట్ పాడుతూ ఉంటే చూసే ఛాన్స్ మనకు దొరుకుతుందంటావా? ఏ పిల్లలు, ఈ ప్రేమ దోమ ఉన్నాయి చూడు. ఇప్పుడు మీరు తాగుతున్నారు టీ లాంటిది. వేడి ఉండగానే టీ తాగాలి. చల్లారిపోయింది అనుకోండి, టీ నోట్లో పెట్టలేం. ప్రేమించేది అనుకోండి, వెంటనే చెప్పియాలి. దానికి సీఎం సహాయం కూడా ఉంటుంది. సీఎమ్మా? అసలు ముఖ్యమంత్రికి దీనికి ఏంటి సంబంధం? చూడు బాబు, లవ్ కని ఒక సీఎం పదవినిచ్చి 2 సంవత్సరాలు అయింది. అదేంటంటే చంద్రమోహన్ అనే నా పేరు షార్ట్ గా సీఎం అని పెట్టుకుని మీ లవ్ కల్ప్ చేస్తాను. అలా అయితే హానరబుల్ సీఎం గారు, మన వాడి మనసులో గాయత్రి చోటు చేసుకోవడానికి ఒక మంచి ఐడియా ఏదైనా ఉంటే వెంటనే ఇవ్వండి చూద్దాం. ఇదేమంత పెద్ద విషయం కాదు. మీరు తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక్క ప్రశ్న వేస్తే చాలు. అమ్మాయి, మన ఇద్దరం కలిసి ఒక శిశువును కందామా అని అడగండి. తొందరగా రండి. వచ్చేస్తానా? వచ్చేసాడు మన కాలేజ్ వచ్చేసాడు. ఎవరిని కలవడానికి వచ్చాడు? మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మన ప్రిన్సిపాల్ రూమ్ కి ఆ రియాలిటీ షో నడుపుతాడే ఆ ప్రొడ్యూసర్ వచ్చేసాడు. ఆ రియాలిటీ షోనా? భలే అందమైన అమ్మాయిలు ఉంటారా? వెళ్ళి వెంటనే కలుద్దాం, పద. తొందరగా రండి రా, మనం వెళ్ళి ఆయన చూద్దాం. రండి. బేబీ వస్తాను. ఇదిగోండి హలో. ఈ ఫోన్ లో. హలో. ఎంతసేపు ఇలా పరిగెత్తాలి? ఇలా భయపడుతున్నారు? ఏమీ కాదు. అయితే తప్పుకోండి. సార్కి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. 1 గంటకి ప్రసాద్కి వెళ్ళాలి, 2 గంటలకి సారథి స్టూడియోకి వెళ్ళాలి, అయిపోయిన తర్వాత ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాలి. అయినా ఉమెన్స్ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు వెళ్తున్నామో మాకే తెలియదు. సార్, సింగర్ స్టార్ ప్రోగ్రామ్ కి చాలా పెద్ద ఫ్యాన్ సార్. ప్రోగ్రామ్ అదిరిపోయింది. ఆపరేటింగ్ సార్. సార్ ప్లీజ్ మీరు మాకు సాయం చేయాలి. ఏమిటి? ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే గాయత్రి నెంబర్ కావాలి సార్. మేము అవన్నీ కంగ్రాచులేట్ చేయాలి. వాట్ ఏ మార్వెలస్ అండ్ స్వీట్ వాయిస్. ఆయన ఎందుకు అడుగుతారు? నేను ఇస్తాను. నోట్ చేసుకుంటాను. ఇలాంటి సాయం చేయమంటారు ఏమిటయ్యా? నా సెల్ ఫోన్ లో అమ్మాయి నంబర్ లేదు. డైరీలో ఉంటుంది కదా. అన్వరు, నోరు మూసుకొని ఉండలేవా? ఆ విధంగా మీరు చెప్పకూడదు సార్, ప్లీజ్. సార్ ఇది వీడి కల సార్, దయచేసి సాయం చేయండి. అయితే ఫోన్ లో ఎందుకు, డైరెక్ట్ గా వెళ్ళి కలవండి. ఏమంటారు సార్? అలాగే. డియర్ ఫ్రెండ్స్, నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇంకా ఎందుకు టార్చర్ పెడుతున్నారు? మీరే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోండి. కుదరకపోతే మానేయండి. కరెక్ట్. అయితే ఫోన్ నెంబర్ ఇవ్వనంటారా? ఏమిటి? ఫోన్ నెంబర్ ఇవ్వరు కదూ? ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళండి చూద్దాం. వెళ్తే వెళ్ళండి చూద్దాం. రారా. ఏంట్రా వెళ్ళమంటే వెళ్తున్నారు? అదే ఆయన వెళ్తున్నాడు, మనం చూస్తున్నాం. బలేవాడిలే. పట్టుకోరా. వెళ్దాం. ఏమిటయ్యా మీ గోల? సరే చెప్తాను, రాసుకో. ఇది ఈ నంబర్ నేను ఇచ్చానని ఎవరికి చెప్పకూడదు. ఉండండి సార్. 9846100100. లాట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. సార్
మీకు లవ్వుతో చాలా థ్యాంక్స్ చెప్తున్నట్టున్నాడు. నేను ఫోన్ చేస్తే ఆమె రిసీవ్ చేస్తుందా? మరి ఎవరు చేసినా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న వెంటనే రియాక్షన్ ఉంటుంది. బాయ్ బాయ్. ఎక్కండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఫోన్ చేసి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇందులో నంబర్ చూడు, ఫోన్ చేయి. హలో. గుడ్ ఈవినింగ్. హైవే పోలీస్ హియర్. హలో సార్, నేను ఒక ఇన్ఫార్మ్ ఉన్నా సార్. నాకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. చెన్నై టు హైదరాబాద్ హైవేలో ఒక బ్లాక్ కలర్ స్కార్పియో వెళ్తుంది. ఆ బండి నెంబర్ MZ 143 సార్. అతను ఒక టెలివిజన్ ఛానల్ పేరు చెప్పి చెక్ పోస్ట్ క్రాస్ చేసి వెళ్తున్నాడు. కారు బ్యాక్ సీట్ కుషన్ లో కోట్ల కొద్ది విలువ చేసే హెరాయిన్ బ్రౌన్ షుగర్ ఉంది సార్. సీట్ ని బాగా కోసి చూసారంటే మన డిపార్ట్మెంట్ కి ఇది చాలా పెద్ద కేసు అవుతుంది సార్. వదలకండి, పట్టుకోండి సార్. సార్ మీరిచ్చిన నంబర్ గాయత్రిది కాదు కదా? గాయత్రి నంబర్ ఇవ్వడానికి నేను పిచ్చివాడిని కాను. అలా అంటారా? అది హైవే పోలీసుల నంబర్ రా. వాళ్ళు ఇప్పుడు చిక్కుకునుంటారు. సూపర్ గా వాళ్ళకి చెక్ ఎట్టేశారు సార్. అందరూ నోరు మూసుకోరా. చెప్పండి సార్. సార్ నాకున్న గౌరవం మర్యాదలు అన్నీ పోయాయి. అన్వరు ఏడవద్దురా. దీనికే బ్రెయిన్ కావాలి. రే, మనం ఏ పని చేసినా తెలివితేటలతో చెయ్యాలి. నాకు మోకాడుకో డ్రాయర్ ఉంది గనక నాకేం ఇబ్బంది లేదు. నువ్వు కడ్రాయర్ వేసుకున్నావు గనక తెగ ఫీల్ అయిపోతున్నావు అంతేరా. వెళ్ళి చూడమంటారా సార్? చూడమను. వెళ్ళి చూడండి. ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. అయితే నన్ను ఇంటికి వెళ్ళమంటారా సార్? నువ్వు ఎక్కడ వెళ్ళాలి? నన్ను అడుగుతావేంట్రా? సార్ అటువైపు చూడండి సార్, వాళ్ళే కదా మనకు చెక్ పెట్టారు. విత్ ఇన్ 10 minutes నేను మీ ఇద్దరిని రిలీజ్ చేస్తాను. వీడి అంకులే ఈ ఏరియా డిఎస్పీ. వీళ్ళ అంకులేనా డిఎస్పీ చౌదరి? మమ్మల్ని విడిపిస్తే ఆ అమ్మాయి అడ్రస్ ఇస్తాను. ఏదో ఫ్లోలో చెప్పేశాను. మీరు మమ్మల్ని విడిపించారంటే అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాం. మ్యూజిక్ డైరెక్టర్ యమునా ప్రసాద్ గారు రూమ్ నెంబర్ ఎంత? 201. ఓకే, థ్యాంక్ యూ. గాయత్రి మేడం రూమ్ నెంబర్ ఎంత? 301. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడతో మాట్లాడి చెప్పు. అదంతా వద్దు, ఆవిడతో మాట్లాడే వచ్చాం. మేము ఎవరు అనుకున్నా? ఎవరు? అది మాకే తెలీదు. ఇదేరా ట్రిక్ అంటే. ట్రిక్ ట్రిక్ ట్రిక్. ఎవరైనా చూస్తా, త్వరగా రారా. ఏమిటి ఆశ్చర్య బాబు, వీళ్ళు డ్రెస్సులు అసలు ఉతకరా? ఈ వేషం ఎలా ఉందిరా? ముందు మనం వచ్చిన పని చూద్దాం, తర్వాత నీ వేషం గెటప్ ఎలా ఉందో వెళ్ళిన తర్వాత చెప్తాను. వెళదాం పద. రే, ఇది కాదురా, అది. జై బజరంగ బలి, మాతా కాపాడు. ఇప్పుడు ఓకే. ఎస్ కమింగ్. హాయ్ మేడం. మీరు గాయత్రి అక్క కదూ? అవును. మీ పేరేంటి మేడం? మహాలక్ష్మి. మీ పేరుకు తగ్గట్టుగానే మీ మొహంలో లక్ష్మి కల్లా తాండం ఆడుతుంది. మా బాబు పేరు కూడా మహాలక్ష్మేనండి. అయితే కనకమ్మ గుడికి వెళ్ళే దారిలో 85 ఏళ్ళకి అల్పాయుష్గా అకస్మాత్తుగా చనిపోయిందండి. మేడం ప్లీజ్ కాస్త లేవండి. అయ్యో, కొంచెం. గాయత్రి మేడం ఎక్కడున్నారు? స్నానం చేస్తూ సాధన చేస్తుందా?
ఆ కాలంలో చెరువులో నీళ్లుండేవి, గొంతు వరకు మునిగి సాధన చేసేవారు. ఇప్పుడు నీళ్లు లేవుగా, అందుకే బాత్రూమ్ లో స్నానం చేస్తూ సాధన చేస్తున్నారు. వాడు మాట్లాడేది ఏమి పట్టించుకోకండి. నా పేరు కార్తీక్, నేను గాయత్రి యొక్క పెద్ద ఫ్యాన్. అవునండి, ఆ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడతాడు కూడాను. సోము, ఓవర్గా మాట్లాడానా? మీకేం హెల్ప్ కావాలో చెప్పండి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధ్యో యో నః ప్రచోదయాత్. ఇదే కదండి మనందరికి తెలిసిన గాయత్రి మంత్రం. కానీ నేను దాన్ని మార్చి రాశాను. గాయత్రి మేడం బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఆవిడకి ఈ మంత్రాన్ని చదివి వినిపించాలి మేడం. ఇది నా ఆశ. ప్లీజ్ కాదని చెప్పండి మేడం. అదేం కుదరదు, తను ఆల్రెడీ టైర్డ్ గా ఉంది. ముందు మీరు బయలుదేరండి. ప్లీజ్ మేడం, ఒక భక్తుడు ఆశ నెరవేర్చకూడదా? ప్లీజ్, నేనే అదే చెప్తున్నాను. ముందు మీరు బయలుదేరండి, వెళ్ళండి. ఒక భక్తుడి మనసు మీరు తీవ్రంగా గాయపరుస్తున్నారు మేడం. ఇది భగవంతుడు అస్సలు క్షమించడు, అర్థం చేసుకోండి. నా ప్రేమ నిజమైతే, నేను రాసిన కవిత నిజమైతే గాయత్రిని వినేలా చేస్తాను. ఇది నిజం నిజం నిజం. ఈ విషయం మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు. ఏంటక్క ఏదో శబ్దం వినబడింది? ఇద్దరు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు కవిత్వం చెప్పాలట, నిన్ను చూడాలట అని ఏదేదో వాగుతున్నారు. నేను రిసెప్షన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. వదిలేయక, నచ్చినందువల్లేగా వచ్చారు. దీన్ని మనం పెద్ద ఇష్యూ చేయొద్దు. థ్యాంక్స్ రా, నువ్వు నాకు అందుకే నచ్చావు. బాయ్. వీళ్ళ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? అయ్యో, ఇంకా రాలేదే. డైలాగ్ ఏమైనా గుర్తున్నాయా లేదా? వాడికి అంతా తెలుసులేరా, ఊరుకో. వస్తుంది వస్తుంది. పెద్దలారా, అమ్మలారా, పిల్లలారా, టీవీ ప్రేక్షకులారా, గ్లోబల్ విషన్ లో సింగర్ స్టార్ ప్రోగ్రామ్ లో అందరినీ మైమర్పించిన గాయత్రి, సింగర్ స్టార్ ప్రోగ్రామ్ లో టాప్ సింగర్ గా వెలుగొందుతున్న గాయత్రి ఫైనాన్స్ లోకి వెళ్ళడానికి మీరందరూ SMS చేయవలసిందిగా నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రియమైన ప్రేక్షకులారా, గాయత్రి గారు ఇప్పుడు మనల్ని క్రాస్ చేస్తున్నారు. ఆవిడ విజయంతో తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం. అందరూ మధురమైన గానం ఏది అని అడిగితే కోయిల గానం అనే చెప్తారు. కానీ ఈ ప్రోగ్రామ్ లో గాయత్రి మేడం పార్టిసిపేట్ చేసిన తర్వాత మధురమైన గానం గాయత్రి మేడం దేనని మా కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి మనస్ఫూర్తితో చెప్తున్నారు. సింగర్ స్టార్ ప్రోగ్రామ్ లో టాప్ సింగర్ గా ఉన్న గాయత్రి ఇప్పుడు మన వాహనం ముందే వెళ్తున్నారు, విజయ పదంలో వెళ్తున్నారు. మన టాప్ సింగర్ గాయత్రి యొక్క విపరీతమైన ఫ్యాన్ నేను. విపరీతమైన ఫ్యాన్ అని చెప్పడం కన్నా ఆవిడ భక్తులని చెప్పడమే నిజం. అలాంటి గాయత్రి దగ్గర నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఎవరైనా చెప్తాను. మన కార్తీక్ కి గాయత్రి మీద అపరిమితమైన ప్రేమ ఉన్నందువల్ల ఆమెపై ప్రేమతో ఒక గేయ కావ్యాన్ని రాశాడు. అది ఇప్పుడు మీ అందరికీ చదివి వినిపిస్తాడు. మీరు చప్పట్లు కొట్టి ఆనందపరచండి. రోడ్లో బండి నడిపే వాళ్ళు ఎవ్వరూ ఆరం కొట్టకండి. వీలైతే బండి ఆఫ్ చేసి నెట్టుకెళ్ళండి. ఇప్పుడు వీడు చెప్పే మాటలు తన చెవిలో తీయని గానంలా వినిపించాలి. దానికి మా శుభాకాంక్షలు. మాట్లాడు. స్వరరాణి గాయత్రి స్టార్ సింగర్ అయినాది. స్వరరాణి గాయత్రి స్టార్ సింగర్ అయినాది. నీ మధురమైన గానం నా మనసు దోచుకుంది. నీ మధురమైన గానం నా మనసు దోచుకుంది. నీ పాట విన్న నేను పిచ్చోడినైనాను. నీ పాట విన్న నేను పిచ్చోడినైపోయా.
చెప్పిన మాట వినమ్మా. ఇప్పుడు నువ్వు నంబర్ 1 పొజిషన్లో ఉన్నావు. మేమనుకుంటే అది 3వ పొజిషన్కి రావచ్చు, 12వ పొజిషన్కి రావచ్చు. నువ్వు ఫస్ట్ వస్తేనే కదా నీకా ఫ్లాటు కారు సొంతమయ్యేది. ఆగు, మిగిలింది యమునా చెప్తాడు. నువ్వు చెప్పు. గాయత్రి, చెప్పేది విను. ఈ రోజుల్లో ఇదేం పెద్ద తప్పు కాదు. నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే మేము చెప్పిన మాటను వినాలి. ఏమంటుంది? ఫిగర్ మన రూట్కి రానంటుందా? రే ఆనందం, నువ్వు ఆ అమ్మాయికి మేకప్ వేసేటప్పుడు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? నువ్వు అలా చేసావంటే నీకేం కావాలని ఇస్తాను. ఆ లిప్స్టిక్ కొంచెం ఇవ్వు. కాస్ట్యూమ్ చేంజ్ చేస్తారా సార్? నిన్ను మీట్ చేయడానికి ముందే వాళ్ళ గురించి నాకు తెలిసింది. గంగా ప్రసాద్, యమునా ప్రసాద్ అమ్మాయిల విషయంలో చాలా వీక్ అయిన వాళ్ళని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎంత అసహ్యంగా ఫోన్లో ఆ రోజు మాట్లాడారో తెలుసా? మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా ఇంటర్కామ్లో కాంటాక్ట్ చేస్తున్నారు. రూమ్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాతో పార్టిసిపేట్ చేస్తున్న గౌరీ అనే ఇంకొక అమ్మాయి దగ్గర కూడా వాళ్ళు ఈ విధంగానే అసహ్యంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి ఈ విషయం వాళ్ళ అంకుల్తో చెప్తానంది. వాళ్ళ గురించి నాకు వదిలే. ఈ రోజు నుంచి వాళ్ళ తలరాతని నేను మార్చి రాస్తాను. నెక్స్ట్ షూటింగ్లో నువ్వెవరికి భయపడకుండా తప్పకుండా పర్ఫామ్ చేయగలవు. ఊరికే చెప్తున్నాను అనుకోకు, చేసి చూపిస్తాను. ఓ విషయం చెప్పనా? నీతో మాట్లాడిన తర్వాతే నా మనసుకి కాస్త ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని నా నమ్మకమని నువ్వు అనుకో, నీతోనే ఉంటుంది. ఏంటమ్మా ఇది? నువ్వు పాడిన పల్లవిలో శృతే లేదు. ఏంటి పాడడం? అది కాదు సార్, ఆ అమ్మాయి చేసింది కరెక్టేనని నాకు అనిపిస్తోంది. ఎక్కడా తను శృతి మిస్ కాలేదు. మేడం, 25 సంవత్సరాల నుంచి శృతి తాళవన్న జ్ఞానంతోనే మేము జీవిస్తూ ఉన్నాం. శృతి రాగం కరెక్ట్గా ఉన్నాయని మేం చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. ఓ, అలా అయితే నో కమెంట్స్. నువ్వు అసలు సాధన చేస్తావా? చేస్తాను సార్. అబద్ధం. ఈ కాలపు అమ్మాయిలు సరిగ్గా సాధన చేయడం లేదు. అందుకే శృతి తప్పుతోంది, తాళం తప్పుతోంది. అందువల్ల నీకు ఈసారికి 16 పాయింట్లు ఇస్తున్నాను. ఒట్టి 16 పాయింట్స్ అంట. అంతా కావాలని చేశారు. తను పాడిందంట తప్పే లేదు. ఊరికే వదలకూడదురా. ఈ మధ్య గంగా ప్రసాద్ బాగా తలపొగరు ఎక్కువైందిరా. ఎవరు తను అడగరని ఓ గర్వం. ఈ రోజు తాడో పేడో తేల్చి వాడి నంబర్ ఇందులో ఉంది. వాడిని ఎప్పుడో వేసేయాలనుకున్నాను, ఇప్పుడు మంచి కారణం దొరికింది. అసలు వాడెందుకురా గాయత్రి జోలికి వెళ్తున్నాడు? నువ్వు ధైర్యంగా రాయించమా? హలో, గంగా ప్రసాద్. నేను కార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కార్తిక్ మాట్లాడుతున్నాను. అవును, నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? గాయత్రి పాటలో శృతి తప్పిందని చెప్పే అధికారం నీకుందా? పేదవా, కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాను. అమ్మాయిని పిచ్చోడా సొంగకరుస్తున్నావు కదా. ఈ రోజు వరకు ఏటోనైనా కాపీ కొట్టకుండా సొంతంగా వేసావు చెప్పు. జోల పాటను కూడా కాపీ కొట్టేవాడు నువ్వు. సరిగమ పదనిసా మాత్రమేరా తెలుసు నీకు. సంగీతంలో ఇంకా ఎన్నున్నాయి. అసలు మంచి సంగీతానికి నీకు సంబంధం ఏంట్రా? అనవసరంగా మాట్లాడితే పబ్లిక్ గా పరువు తీస్తాను. మిస్టర్, కాస్త మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? అసలు నువ్వు ఏం పీకుతావు చెప్పు. రేయ్, సంగీతం గురించి ఇక బయట ఎక్కడా నువ్వు మాట్లాడకూడదు. గాయత్రిని మర్యాదగా ఫైనల్స్ కు పంపించలేదో నీ కథ ముగిసిపోతుంది. అవసరమైతే నిన్ను ముక్కల ముక్కలుగా నరికి హుసేన్ సాగర్ లో విసిరేసి వెళ్తాం. అర్థమైందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? బెదిరించమంటే చంపేస్తానన్నావేంటి? అలా అడుగు. మీరే చూడండి, వెయిట్ చేసి చూడండి. నేను తన కోసం ఏవైనా చేస్తాను.
ఏమైనా చేస్తాను. హాయ్ గౌరీ, ఎక్కడి నుంచి? ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మెయిల్ పంపొస్తున్నాను. రామేశ్వరం నుంచి పరశురాముని రమ్మని చెప్పాను. అతను నాకు మేనమామ. నేనప్పుడే తన దగ్గర చెప్పాను, ఆయన దగ్గర ఏవీ చెప్పొద్దని. ఇక మీదట ఈ రిహార్సల్ షోలో ఏదో ప్రాబ్లం వస్తుందని నాకు అనిపిస్తోంది. ఎందుకు అక్కర్లేని సమస్యలు? వస్తే రానివ్వండి. వచ్చే సమస్యల్ని మనం ఎందుకు దాచిపెట్టడం? ఇంకెన్ని రోజులు వాళ్ళ టార్చర్ని మనం భరించాలి? అక్క మహాలక్ష్మి అక్క, పరశురాం వచ్చి ఒక అర్ధచంద్రకార పూజ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అర్ధచంద్రకార అంటే ఏంటి? చెప్తే సస్పెన్స్ పోతుంది కదా, అందుకని వెయిట్ చేసి చూడు. దెబ్బలకి తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలేయండి. ఇంకోసారి మమ్మల్ని ఎదిరించడానికి నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. అయ్యా వద్దయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. ఇలా బ్లాక్ చేసుకుని పంచాయతీ పెట్టాలా? స్వామి మీరు వెళ్ళండి, ఇది మా సమస్య కాబట్టి మేమే తీర్చుకుంటాం. స్వామి అనవసరంగా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. అదంతా కుదరదు నాన్న. తప్పు చేసేవాడు తప్పు చేయించేవాడి కన్నా ఆ తప్పును చూస్తున్నాడే వాణ్ణే ముందుగా దండించాలి. నేనందరిలా ప్రేక్షకుని కాలేను, దండించే తీరుతాను. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. కూర్చో. రండ్రా. వెళ్ళండి. ఇదిగోండి మీ బండి. మీ సాయానికి థ్యాంక్స్. ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి నాకు అంతకన్నా మార్గం కనబడదు. రండి రండి. ఆగండి. ఈ స్వామి ఛానల్లో ప్రసారం ఆరంభమైందంటే ఇక విరామమే ఉండదు. చూపిస్తానని చెప్పి ఏమి చూపకపోతే ఎలా రా పడుతాయి? నా బ్యాంకులో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువ రా పడుతాయి. ఓం శాంతి ఓం. శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి శాంతి ఓం.
రికార్డింగ్ 10ంటికి కదా, 5:30 ఫ్లైట్లో వెళ్దాం. సరే. ఎస్, కమిన్. ఓం శాంతి ఓం. ఎవరు చూస్తుంటే కొత్తగా ఉన్నా? కొత్తగా ఉన్నానా? పరశురాముడు, శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. ఇంకా వివరంగా చెప్పాలంటే జమదగ్ని అనే మహామునికి రేణుకాదేవికి జన్మించిన పుత్రుడు. The sage who has supposed to have reclaimed the Kerala from the sea. కేరళను సముద్ర మట్టు నుండి బయటకు తీసిన వాడు పరశురాముడు. అది మాకు తెలుసు, కానీ స్వాముల వారు ఇక్కడికి ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? ఓం శాంతి ఓం. ఈయన కాళ్ళ మీద పడితే మనం ఇంకా పైకొస్తామనేలా ఉన్నాడు. ఇంకా పడలేదు, పడేటట్టుగా చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది పరిహారం చేస్తాను, దోషం పోగొడతానని చెప్పి డబ్బు గుంజడానికి కాదు కదా? అటువంటి దేవీ లేదు మిత్రమా. ఇది లెక్కలు అప్పజెప్పే ప్రక్రియ, అంటే బాకీలు తీర్చడం అన్నమాట. కానీ ఈ బాకీలు తీర్చడానికి ముందు నాకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో ఓ ముద్రే అర్ధచంద్రాకార. అర్థం కాలేదు కదూ? ప్రసాదం అనేది పూజకు ముందు నేనే ఇస్తాను, ఆ తర్వాత మీరే అడిగి తీసుకోవాలి. క్వాన్ క్విక్ క్విక్. ఎందుకని ఇలా మమ్మల్ని కొడుతున్నారు? అసలు ఎవరు మీరు? వచ్చిన వెంటనే గొక్క తిప్పుకోకుండా చెప్పాను కదా, పరశురాముణ్ణని. మీ ఇద్దరికి అగ్ని పూజ చేద్దామని ఇక్కడికి వచ్చానురా. ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాటర్కే వస్తాను. నా ముద్దుల రత్నం గౌరీతో పాటు ఈ రియాలిటీ షోలో పాల్గొనబోయే ఏ అమ్మాయినైనా సరే మీరు తప్పుగా చూడకూడదు, మాట్లాడకూడదు. మీరేమైనా అతిక్రమించారంటే నేను పరశురాముణ్ణి కాదు, నరసింహుణ్ణవుతాను. తర్వాత మీ దేహాలపై మాలలు వేసే అవకాశం నాకివ్వకండి. నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? అర్థశాస్త్రం ప్రకారం మీ ఆయుష్ రేఖ ఇంతకన్నా పెరిగే అవకాశమే లేదు. మరణం తొందరలో ఉందని అర్థం. An early grave, అకాల మరణం. అందుకనే ఈ రత్నపుటుంగరాన్ని ధరించావు. ప్రాయశ్చిత్తం కోసం వేసుకున్న ఈ ఉంగరమే నీ ప్రాణాలు తీయబోతుంది, అది నిశ్చయం. ఓం శాంతి ఏంట్రా పరశురాం, ఇక దీనివల్ల ఏం సమస్యలు వస్తాయో తెలియడం లేదే భగవంతుడా. భగవంతుడికి ఇష్టం లేని పని నేను ఒక్క రోజు కూడా చేయను. కొంతమందిలో మార్పు రావాలంటే 2 మాటలు సరిగా చెప్తే చాలు, కానీ ఇలాంటి వాళ్లలో మార్పు రావాలంటే 2 దెబ్బలు తప్పదు. సామభేద దాన దండమని మన శాస్త్రంలోనే చెప్తున్నారు. దయ్యం వస్తే దుమ్ము దులుపాలి, నేను దులిపాను. వాళ్ళిద్దరూ అక్కడ జడ్జెస్ గా ఉన్నంత వరకు మాకసలు పాయింట్సే ఇవ్వరు. క్లాసెస్ మిస్ కాకుండా మళ్ళీ కాలేజ్కే వెళ్ళిపోవాలనిపిస్తోంది. అనవసరంగా కన్ఫ్యూజ్ కాకు గౌరీ, ఏ ప్రాబ్లము రాదు. నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు, అందుకు తగ్గ మార్కులు కూడా నువ్వు సాధించబోతున్నావు. అయితే నేను ఓ విషయం కన్ఫర్మ్ చేసుకున్నాను. కాంపిటీషన్ పూర్తయిన తర్వాతే నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను. వెళ్తావు కదా ముద్దుల రత్నం? థ్యాంక్ యూ మా మంచి బుజ్జిమావయ్య. దొంగ స్వామి, పడకండి. నువ్వు మా జడ్జెస్ రూమ్ కి వెళ్ళావట, వాళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడేవట, అంతేకాకుండా కొట్టావట. ఓం శాంతి ఓం. షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన సినిమా ఓం శాంతి ఓం. జూమ్ బరాబర్ జూమ్. నువ్వు షారుఖ్ ఖాన్ సినిమా పేరు చెప్తే నేను అమితాబ్ బచ్చన్ సినిమా పేరు చెప్తాను. రావణుడు ఎన్ని తప్పులు చేసినా సరే సీతను అపహరించడమే అతను చేసిన పెద్ద తప్పు. కామాంధులు అంటే స్త్రీలను అపహరించేవాళ్లు. అటువంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని భారత రాజ్యాంగంలోనే చెప్పబడింది. దుశ్శాసనుడు సైతం చీల్చి చంపబడ్డాడని భారతంలో కూడా చెప్పారు. కానీ నేను అంతగా ఏమీ శిక్షించలేదే, జస్ట్ 2 దెబ్బలతో తేల్చేశాను. అంతకంటే ఎక్కువగా కొట్టుంటే మీరు వాళ్ళతో షో అసలు చేసే ఉండేవాళ్ళు కాదు. ఆగు, నువ్విలాంటి న్యాయాలు ధర్మాలు అన్నీ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి పెట్టుకో, ఇక్కడ పెట్టుకోవద్దు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసి తప్పించుకోలేవు. సారీ మిత్రమా, సారీ. సామవేద దండోపాయాలని నీ మీద ప్రయోగించేటట్టు చేసుకోకు.
నా గురించి నీకు పూర్తిగా తెలియదు. మార్షల్ ఆర్ట్స్ లో నేను గ్రేట్, కరాటేలో బ్లాక్ బెల్ట్. బ్రూస్లీ నా దగ్గర ఎన్నో టెక్నికల్ నేర్చుకున్నాడు. అన్వర్ సార్ ఇలా రా. నువ్వు నా స్ట్రాంగ్ గా ఉన్న కడుపు మీద ఓ గుద్దు గుద్దు. ఊరికే గుద్దు, నా పవర్ ఏంటో తనకి తెలియాలి కదా. నిజంగానే కొట్టమంటారా సార్? నేనే కొట్టమంటున్నాను కదా, కొట్టు. అది కాదు మా బాస్ మీరు. రే నేనే చెప్తున్నాను కదా, కొట్టు. అంత దొరదంటే ఏం చేయలేం. సారీ సార్. ఓం శాంతి ఓం. సియో ఎందుకు అంత బలంగా కొట్టావు కదా సార్ కొట్టమన్నారు. కొట్టమంటే అలా కొట్టడమేనా? సారీ సారీ. ఉన్న పేగులని నెమ్మదిగా కొడతాను సార్. ఏంటారు మరి, నొప్పి నీకు కాదు నాకు తెలుస్తుంది. అవునవును. నువ్వు ఇంకోసారి ఇలాంటి పని చేస్తావా? లేదు. జాగ్రత్తగా ఉండు. ఈ మాత్రం డోస్ ఉండాలి. భక్త, చాలాసేపటికి ఇక్కడే వెయిట్ చేస్తున్నావు, కారణం ఏమిటి? ఓం శాంతి ఓం. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారన్నది కన్ఫర్మ్ రా. ఆ సందేహం నాకు కూడా కలిగింది. ఎవరో నీడలా వెంటాడుతున్నారు, కానీ అది ఎవరనేది తెలియడం లేదు. కాషాయ బట్టలు వేసుకున్న ఒక స్వామి మన రూముకొచ్చి మన మీద చేసుకున్నాడంటే మన గురించిన విషయం ఏదో ఆయనకి తెలుసుంటుంది. అది అమ్మాయిల గురించి అయినా కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా అయ్యుండొచ్చు. ఏయ్, ఖచ్చితంగా ఆయన అయి ఉండడు. ఆయన ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయి విషయం మాట్లాడడానికి. ఆ అమ్మాయికేదో బంధువు అయి ఉంటాడు. సరే, ఆ విషయం వదిలేయలేకపోతున్నాన్రా. తను వేసుకొనున్న కాషాయ బట్టల్లో ఏదో రహస్యం దాగుంది. అది ఏవన్నది మనం కనిపెట్టాలి. ఆ విషయాన్ని కనిపెట్టడానికి మన ఉస్తాద్ని రమ్మని చెప్పాను. వాడి ఒక్కడి వల్ల మాత్రమే దాగున్న రహస్యాల్ని బయటకి తీసుకురావడం సాధ్యం. హలో, ఎవరు మాట్లాడేది? రాధిక వాళ్ళ అమ్మగారా? నేనే మీ కాల్ షీట్స్ గురించి. వాళ్ళ అక్క లైన్ లో ఉంది. ఒక్క నిమిషం. హలో, పుష్పలత వాళ్ళ అక్కయ్యా? అవును, 20వ తేదీ నుంచి షూటింగ్. యమునా. ఒక్క నిమిషం. హలో మేడం, కన్ఫర్మ్ మేడం. అకామిడేషన్ 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేశాను. మీరు ధైర్యంగా రండి, నేనుంటాను కదా. సార్ అని పిలుస్తారేమిటి? పేరు పెట్టి పిలవండి, బాగుంటుంది. అలా పిలవడమే నాకు ఇష్టం. ఓకే? పెట్టేశారు. పుట్టిన తర్వాతే అదృష్టవంతులు అవుతారు, కానీ మీరు పుట్టక ముందే అదృష్టవంతులు. నువ్వు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయరా, నెక్స్ట్ హీరో నేనే. మిమ్మల్ని స్మాల్ క్వశ్చన్ అయ్యొచ్చా? అడుగు. యవ్వనంతో ఉన్న అందమైన ఆడపిల్లలు మన షోలో పార్టిసిపేట్ చేస్తుంటే ఎందుకు సార్ అనవసరంగా వెతికి మరీ 35 ఏళ్ల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు? నేను తెలివైన వాడినోయ్. 35 ఏళ్ల ముఖ్యం. ఇదంతా నార్మల్ బ్యాంక్. 18, 19 అంటే స్విస్ బ్యాంక్ రా. అకౌంట్ ఓపెన్ చేయాలంటే కోట్లు కావాలి. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసినా డబ్బు మొత్తం గుంజేసుకుని మిమ్మల్ని బేకార్ని చేసేస్తారు. అన్వర్, నోరు మూసుకొని ఉండలేవా? నీ నాలుకోసారి చూపించు. ఓకే, నీ నాలుగు మీద మచ్చలేదు. సార్, అన్నో నంబర్. రాంగ్ నంబర్. నేను ఇప్పుడు హలో, రాంగ్ నంబర్. ఇప్పుడు మాట్లాడలేం. సార్ టైం అయిపోయింది, బార్ క్లోజ్ చేయాలి సార్. ఈ రోజు ముఖ్యాంశాలు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మంచి సంగీతానికి పేరుగాంచిన గంగా యమునా ప్రసాద్ ఇద్దరిలో గంగా ప్రసాద్ నిన్న రాత్రి నుండి కనపడడం లేదు. అతను ప్రయాణం చేసిన రెడ్ కలర్ సఫారీ కారు పోలీసులు ఈ రోజు ఉదయం ఊరు బయట ఒక చెట్టుకు గుద్దుకొని ఉండగా కనిపెట్టారు. కారులో అతని మొబైల్ ఫోన్, పర్సనల్ బ్యాగ్ కనిపించాయి. గ్లోబల్ విషన్ ఛానల్లో స్టార్ సింగర్ పోటీకి అతను జడ్జిగా ఉంటూ గత 15 రోజులుగా ప్రొడ్యూసర్ బుక్ చేసిన హోటల్ రూమ్లోనే బస చేస్తున్నారు. గంగాప్రసాద్ ఎలా కనపడకుండా పోయారోనన్న వివరాలను అన్వేషిస్తున్న మా విలేకరి మనోజ్ ఈ విషయాలు వివరిస్తారు. మనోజ్. దీనివల్ల మనకైనా ప్రమాదం వస్తుందా? ఎందుకురా భయపడతావు? నిన్ను కన్న వాళ్ళు ఏమైనా కనపడకుండా పోయారా ఏంటి? వాడకు వెదవే కదా, టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుని నిద్రపోండ్రా. హలో, ఓకే, తీవండి. చెప్పకుండా వచ్చినందుకు క్షమించాలి. చెప్పి వస్తే థ్రిల్ ఉండదు కదా, అందుకే చెప్పకుండా వచ్చా. సారీ ఫర్ లేట్. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? మీరు కొట్టే ఒక దెబ్బ నా ఒంటి మీద పడదు, నే కొట్టే ఒక దెబ్బ మిస్ కాకూడదు. హలో, ఓకే సార్. ఎవరి దగ్గర ఓకే వాహిద్. థ్యాంక్ యూ సార్.
వామ్ వెల్కమ్ చంద్రశేఖర్. మిమ్మల్ని ఏపీ క్యాడర్ నుంచి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేశారని విన్నాను. ఇవాళ నిన్న జరుగుతుందా? ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇదేం మన కొత్త కాదు. ఏదైనా పార్టీ మారిందంటే వాళ్ళకు అనుగుణంగా మనం కూడా మారాలి. అది సరే, అదిగో వెళ్తున్నారే ఇన్స్పెక్టర్, ఆయన ఫేస్ చాలా ఫేమస్ అనుకుంటాను. ఎవరతను? 1989 వాహిద్ అబ్దుల్ రహమాన్ హాజీ. సర్వీసులో చేరే ముందే 3 సార్లు మక్కాకి హజ్ యాత్ర చేసిన ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న ఒకే హాజీ అని సర్టిఫై కూడా చేయొచ్చు. ఎంత బిజీగా ఉన్నా నమాజ్ చేయడం మాత్రం తప్పడు. భక్తితో పాటు నీతి నిజాయితీలు కూడా అదే పాళ్లలో పాటిస్తాడు. ఆయన ముందు ఎటువంటి నేరస్తుడైనా హడలిపోవలసిందే. ఇప్పుడు సంగీత చక్రవర్తి గంగా ప్రసాద్ కేసు దర్యాప్తు చేయడానికి వాహిద్ అబ్దుల్ రహమాన్ హాజీ బయలుదేరుతున్నారు. రంజాన్ నెల చంద్రుడి వలె నిజాలన్నీ బయటకు వస్తాయి. మీరు చెప్పేది చూస్తుంటే ఆయనలాగే మీరు కూడా వేదాంతానికి వెళ్ళిపోతారనుకుంటాను. నిజమే, కానీ వాహిద్ ముందు నేను స్ట్రిక్ట్ ఆఫీసర్. టెన్షన్ వల్ల ప్రెషర్ ఎక్కువగా ఉంది. కాస్త రెస్ట్ తీశారంటే అంతా బాగైపోతుంది. ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎలా ఉందో చూద్దాం. కానీ 2-3 డేస్ అబ్జర్వేషన్లో తప్పకుండా ఉండాలి. ఆ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రెహమాన్ గారు యమునా ప్రసాద్ గారితో ఏదో మాట్లాడారని హోటల్లో వెయిట్ చేస్తున్నా. నో నెవర్. ఇప్పుడుండే కండిషన్లో అవేమొద్దు. ఆయనకి ఇప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో చూడడానికి ఎవరిని అనుమతించను. చెప్పేది అర్థం చేసుకోండి. ఆయనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వెళ్ళి చెప్పిరండి. అప్పటికి తను కాదంటే నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే డాక్టర్, నేను వెళ్ళి విషయం చెప్తాను. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ మీరే కదా? గంగా ప్రసాద్ ఎక్కడెక్కడికి వెళ్తారో మీకు తెలుసు కదా? మీకు తెలిసి ఎక్కడికైనా ఆయన షూటింగ్ స్పాట్కి తప్ప నాకు తెలిసి ఇంకెక్కడికి వెళ్ళింది లేదు సార్. షాప్కి వెళ్ళినా మొబైల్తోనే వెళ్తారు. ఒకవేళ మర్చిపోయినా యమునా ప్రసాద్ గారు వారితో పాటే ఉంటారు కదా. ఎవరికో భయపడుతున్నట్టుగా ఉంది. ఏమని చెప్పంటారు సార్? ఇప్పుడు ఈ హోటల్లో ఉంటున్న చాలా మంది పార్టిసిపెంట్స్ కి, పేరెంట్స్ కి ఆయన మీద కోపం సార్. అందరికీ ఎక్కువ మార్కులు ఇవ్వడం ఎలా వీలవుతుంది? అటువంటి ప్రాబ్లంకి ఎవరైనా ఆయన కిడ్నాప్ చేసి దాచిపెడతారు నాయన. అమ్మాయిలతో ఆయన చేసిన వేషాలకి ఎవరో పేరెంట్స్ ఆయనకి తగిన శాస్తి చేస్తుంటారు. ఓహో, అప్పుడైతే గంగా ప్రసాద్ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈ కూటమిలో చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళు చెప్పినట్టు అలా ఏమై ఉండదు. అది మీకెలా తెలుసు? అది సార్, మేము ఒకే కుటుంబంలోని వాళ్ళలా ఉంటాం. కానీ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు అది కుటుంబ సమస్యలా అనిపించలేదు మిస్టర్ ప్రొడ్యూసర్. సార్, ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి కదా సార్. ఎందుకు సార్ అనవసరంగా ఉచ్చులో ఇరుక్కుంటారు? ఈయనెవరు? వీడు నా తెలివి తక్కువ సెక్రటరీ అన్వర్ అంటారు. అన్వర్ అంటే అన్నవరం వెళ్ళు. ఎందుకు అనవసరంగా సార్ని డిస్టర్బ్ చేస్తావు? కొట్టానంటే మీరు చెప్పినది అది క్లియర్ గా లేదు మిస్టర్ ప్రొడ్యూసర్. ఎనీ పర్టిక్యులర్ ఇన్సిడెంట్? సార్, అది ఆయన కనిపించకుండా పోయిన ముందు రోజు రాత్రి. ముందు రోజు రాత్రి ఆ అమ్మాయి అంకుల్ నంటూ ఒకతను ఆయన రూమ్ కి వెళ్ళాడు. అవును, అతను ఎక్కడికి వెళ్ళాడు? అందరిని ఇక్కడే ఉండమని చెప్పాను కదా. పరశురామి రూమ్ లో ఉన్నారు సార్. మీ మావయ్యని రూమ్ లోకి వెళ్ళమని చెప్పలేదు. అందరిని ఇక్కడే ఉండమని చెప్పాను కదా. రాహుకాలం ముగియకుండా పరశురామ్ గారు బయటికి రారండి, అందుకనే సార్. ఓహో, రాహుకాలం మాత్రమే చూస్తారా, లేక యమగండం శుక్రదశ కూడా చూస్తారా? ఏ సులాల్ సార్, వెళ్ళి వాడిని తీసుకురావయ్యా. వాడి టైం సరిగ్గా ఉందో లేదో నేను వర్కౌట్ చేస్తానని చెప్పు. ఓకే సార్. రా ప్రేమ సులాల్ రా. నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించినది సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహిద్ అబ్దుల్ రెహమాన్ హాజీ.
ఇదంతా నాకు ఎలా తెలుసని ఆశ్చర్యపోయి నీ బుర్రంతా చెడగొట్టుకోకు. అదే నా దివ్య దృష్టి. స్వామి నీకు ప్రేమసురాలని మీ అమ్మేనా పేరు పెట్టారు? లేదు సార్, లేదు స్వామి, నాకు వాళ్ళు పెట్టిన పేరు పిచ్చి పెట్ట. అయ్యో పాపం, ఆ పేరు ఎందుకని మార్చుకున్నావు? అది స్వామి నేనే ఒక పబ్లిసిటీ కోసం మార్చుకున్నాను. ఓహో. అదే పోలీస్ స్టోరీ సినిమా చూసిన తర్వాతే ఈ మార్పు సార్. అందులో హీరో లాగానే చెయ్యి మాత్రం లేస్తుంది, బాడీ మాత్రం ఇలాగే ఉంటుంది. నాకు సినిమాలంటే చాలా పిచ్చి స్వామి. నేను పీల్చే శ్వాసలోను నేను వదిలే గాల్లోనూ కూడా సినిమాలే ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ చూడాలి కదా. పదండి. రండి స్వామి, ఆ రోజు రాత్రి మీ స్వామి వారు గంగా ప్రసాద్తో ఘోరంగా మాట్లాడిన విషయం నాతో చెప్పలేదు కదా? నేను చెప్పింది కరెక్టే కదా? ఆ ప్రశ్నకు జవాబు నేనే చెప్తాను. చెప్పేదేరాలి కదా. ఆ రోజు రాత్రి నేను వాళ్ళ రూముకు వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా అర్థశాస్త్రం చెప్పాను. ఆ తర్వాత నా శాస్త్రం ప్రకారం వాళ్ళ చెయ్యి చూసి మీకు అల్పాయుషు, జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్పాను. అందులో తప్పేమిటి? ఆ శాస్త్రాన్ని బట్టే మీరందరినీ ఇక్కడ కంట్రోల్లో పెట్టారన్న విషయం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అర్థశాస్త్రము, సాముద్రిక లక్షణం ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి బాగా హెల్ప్ అవుతాయి కదా సార్. అంతేనట? భలే ఉంది. ఆధ్యాత్మికలోకి దిగితే ఏ మనిషైనా ఇవన్నీ తెలుసుకోవాలి. ఆకాశంలో కారు మబ్బులు దట్టంగా కమ్ముకుంటే వర్షాలు వస్తాయన్నది ప్రకృతి ధర్మం. కానీ ఆ ఆకాశాన్న ఏ క్షణాన్న ఏ మూలన మబ్బులు పడతాయో శాస్త్రజ్ఞులకి, వాతావరణ శాఖ అధికారులకు అంతు చిక్కని మిస్టరీ. ఒక కేసును పరిష్కరించడానికి అర్థశాస్త్రాన్ని ఉపయోగించిన షెర్లక్ హోమ్స్ ఈ ప్రపంచానికి ఓ చక్కని ఉదాహరణ. ప్రకృతి మన క్షేమం కోసం కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. వర్షం రాబోతోందని మన ఇంట్లో ఉండే చీమలకు తెలుసు. తుఫాను రాబోతుందన్న విషయం కూడా మనకంటే ముందు పక్షులకు తెలుసు. ఇదంతా శాస్త్రం. కొంతమంది దుండగులు తమ చేసిన తప్పులని, పాపాలని కవర్ చేయడానికి ఈ శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు అనుకుంటాను. కరెక్ట్. రాజకీయ నాయకులకు కొమ్ము కాచి అర్హత లేకున్నా ప్రమోషన్ సంపాదిస్తారు కొంతమంది పోలీసులు. కరెక్టా? దివ్య దృష్టి. నేను నమ్మిన శాస్త్రం ప్రకారం మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం ఓ ప్రత్యేక సందేశం వస్తుంది. తమరికే ఫోను, మాట్లాడండి. హలో, ఎస్. విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ రీచ్ దేర్. శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని ఆకలింపు చేసుకున్న స్వామి గారు, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ బండిలో కాస్త నాతో పాటు అక్కడికి రావాలి. తమరు నాతో చెప్పిన శాస్త్రాన్ని ఊచరు లెక్క పెట్టుకుంటూ చెప్పే ఏర్పాటు ఉందా అని చూస్తాను. రండి, ఎక్కిస్తాను. వెళ్ళండి, 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 వెళ్ళమంటుంటే. స్వామి గారు, కాస్త వచ్చి చూస్తారా? వెళ్ళండి, వెళ్ళండి. మీరు భయపడేలా ఏమీ అయి ఉండదు. జస్ట్ డౌట్ అంతే. రండి.
ఐఎమ్ సారీ యమునా ప్రసాద్, ఇది గంగా ప్రసాద్ గారి అవును సార్, అది మా గంగా చెయ్యే, అయిందే సార్. ఐఎమ్ సారీ యమునా ప్రసాద్, గంగా ప్రసాద్ ఈజ్ నో మోర్. బాధపడకండి. ఉంగరం బ్రాస్లెట్ ఉన్నంత మాత్రాన అది గంగా ప్రసాద్ గారిదే అని అనుకోవడానికి వీల్లేదు. దయచేసి నా మాట విని మీరు బాధపడకండి. లేదు, నాకు తెలుసు. మా గంగా ప్రసాద్ చేతుకున్న రేఖలు కూడా నాకు బాగా తెలుసు. పదండి, మనం వెళ్దాం. పదండి ఆనందం, రండి రండి మీరు. హలో స్వామి, నువ్వు మిస్టీరియస్ క్యారెక్టర్ తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు రిఫర్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ వాహిద్ అబ్దుల్ రెహమాన్ హాజీ యొక్క చిన్న మెదడు సరిపోతుంది. ఇదే చెయ్యి పట్టుకునే కదా అతనికి ఆయుష్ దగ్గరైందని చెప్పావు నువ్వు. కమాన్, గివ్ ఇట్ ఎక్స్ప్లెనేషన్. వేర్, వెన్, వై, యూ కెన్ టెల్. నో ఆన్సర్, నో ఆర్గ్యుమెంట్, యూ కెన్ ప్రొసీడ్. రే సులాలే, తీరా సంఖ్యలు. సార్, ఇన్స్పెక్టర్ గారు, నాకు చాలా రోజులుగా ఓ సందేహం. ఈ సంఖ్యలు మీకు తయారు చేస్తున్న వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళ లేక గోడ్రేజ్ కంపెనీ వాళ్ళ? ఏం లేదు, ఈ సంఖ్యలపై ఎక్కడ ఐఎస్ఐ ముద్ర లేదు కదా, అందుకే అడిగా. సరే మీరైనా చెప్పండి, ఈ ఇన్స్పెక్టర్ కి ఓ అర్ధచంద్రాకార ముద్ర ఇవ్వాలా లేదా? అది మీకు నేను విరామం తర్వాత చెప్తాను. ఈలోగా మీరు ఓ టీయో కాఫీయో లాగించిరండి. విషయం తెలుసా? తెలుసు. మీ మామయ్యని పోలీసులు పట్టుకెళ్లారు. ఇంత జరిగినా ఎలాంటి రియాక్షన్ లేకుండా కూర్చున్నావేంటి? ఈ రియాక్షన్ ఇచ్చాలా? ముందొచ్చి కూర్చో. పరశుమావయ్య రామేశ్వరం నుండి చేతులు ఒప్పుకుంటూ రాలేదు. ఏం చేయాలో ఆయనకు తెలుసు. దేవుడా! అమ్మా మహేశ్వరి, నువ్వు భయపడినట్టు ఏవీ జరగదు. పరశురాం గురించి మా అందరికీ తెలుసు. అతను ఎవరు ఏవీ చేయలేరు. మాక్సిమం 1 or 2 hours, అంతలోకి అతను వచ్చేస్తాడు. నువ్వే చూస్తావుగా. అలా అంటే అతనికి పొలిటీషియన్ సపోర్ట్ ఉందా ఏంటి? చాచా, అటువంటిది ఏవీ లేదు. రాజకీయం అంటేనే అతని కోపం పొంగుకొస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు గంగా ప్రసాద్ చెయ్యి తెగి ఉండడం కనిపించింది. నగరంలోని ఒక చెత్తబుట్టలో అది కనిపించింది. దీనివల్ల సంగీత దర్శకుడు కిడ్నాప్ చేయబడలేదని, అతను హత్య చేయబడి ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో ఒక ముఖ్య పాత్ర వహించి ఉండవచ్చని అనుమానించి రామేశ్వరం నుండి వచ్చిన ఒక స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఏ విషయాల్ని పోలీసులు మీడియాకి కన్ఫర్మ్ చేయడం లేదు. ఈ విషయంలో మనిద్దరం ఆర్గ్యూ చేసుకుని సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు వాహిద్. నీకు అనుమానం వచ్చిందని ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్లో వేధించడం మంచిది కాదు. ఇది పోలీసులు చేసే పని కాదు. నిజం చెప్పాలంటే దీన్ని పోకిరితనం అంటారు. సార్, ఆ రోజు గంగా ప్రసాద్ ని చెయ్యో కాలో తీసేస్తానని అందరి ముందు గట్టిగా బెదిరించి చెప్పాడే, ఆ ఒక్క మాట చాలు సార్ వాణ్ణి లోపల వేయడానికి. అది చాలదు. కోర్టులో నిలబడే సాక్ష్యం కావాలి. సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ చాలదు. సాక్షి మాట చాలదు. పక్కాగా ఎవిడెన్స్ కూడా ఉండాలి. అది సరే, గంగా ప్రసాద్ని హత్య చేయడానికి ఆయనకేం మోటివ్ ఉంది? సార్ అది ఇది అని నాన్సకాయ. నాకు ఫుల్ ఇన్వెస్టిగేషన్ సమ్మరీ కావాలి. ఆ రిపోర్టు నా టేబుల్ దగ్గరకు వచ్చే వరకు నీ ఇష్టానుసారం ఎవరిని ఏ సమయంలోనూ అరెస్ట్ చేయకూడదు. సార్, ఇట్స్ మై ఆర్డర్. ఎస్ సార్. సో యూ ప్రొసీడ్ స్టెప్ బై స్టెప్ విత్ కేర్.
మహారాజా సభకు వచ్చేశారా? వచ్చారు స్వామి, వచ్చారు. దయచేయండి. కాస్త ఇటుపక్క కూడా చూడండి సార్, ఎందుకంటే నా ముఖం మీకు కనిపించాలి కదా. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఓ డజను లైఫ్ బాయ్ సోపులు పట్టండి, దాంతో బాగా కడుక్కొని నా ముఖాన్ని చూపిస్తాను. సోపు మాత్రమే కాదు, కొబ్బరి పీచుని కాస్త డెటాల్లో ముంచి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తోవినా నీ ఫేస్ లో షైనింగే రాదు. తెల్లవాడు ఏనాడో డిజైన్ చేసిన ఆ ప్యాంటుని ఆ టోపీని కాస్త మార్చి ఈ రోజు ప్యాంటు షర్టు వేసుకున్నారు. నీ గుండెల మీద చెవేసుకుని చెప్పు మీ ఇన్వెస్టిగేషన్ లో మార్పు వచ్చింది అని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న రైఫిల్స్ అన్ని గురి పెట్టేది నిరపరాధులైన అమాయకుల పైన, వాళ్ళ గుండెల పైన కదూ. మీ లాఠీలు తడాక చూపించేది ఏ తప్పు చేయని కార్మికుల పైన, అవునా కాదా? నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇదేమి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కాదు. అనవసరంగా టార్చర్ చేయకుండా ఇక్కడికి బయలుదేరని. శాంతి ఓం. వద్దు, కోపం వద్దు, తర్వాత పశ్చాత్తపడతావు. నీ పర్మిషన్ లేకుండానే ఇక్కడి నుంచి వెళ్ళగలను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు నేను ఆచరించే న్యాయాన్ని, ధర్మం అనే మార్గాన్ని నువ్వు అనుసరించక తప్పదు. ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఎక్కడో హత్య చేశారని చెప్పి కొంచెం కూడా కనికరం లేకుండా నా చేతికి సంకెళ్లు వేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి లాకప్ లో నిర్బంధించారు. ఇదంతా చూస్తూ మౌనంగా ఉండటానికి నేనేవి మహాత్మా గాంధీని కాను. నేను బయటపడటానికి చాలా అస్త్రాలున్నాయి, అవన్నీ ప్రయోగిస్తాను. మీ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు డబుల్ మైండే, నీకు అంతే, కానీ నాది సింగిల్ మైండ్. కలకట్టాలో ఉన్న ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, నాసిక్ లో ఉన్న కరెన్సీ ఎక్స్పర్ట్, కోవైలో ఉన్న ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, ఢిల్లీలో ఉన్న ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, ఇలా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని నా దగ్గర నుంచి కావాల్సినంత డేటా కలెక్ట్ చేసుకోండి. కానీ గంగా ప్రసాద్ ని హత్య చేసిన వాడి డీటెయిల్స్ కోసం నేను ఆల్రెడీ ఓ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆ మార్గంలో ప్రయాణించి నా లక్ష్యాన్ని సాధించిన తర్వాతే నేను ఇక్కడి నుంచి బయటకు అడుగు పెడతాను. ఇక నుంచి ఇది ఇన్వెస్టిగేషన్ కాదు, కాంపిటీషన్. ఇన్వెస్టిగేషన్ కమ్ కాంపిటీషన్. ఆదరగొడి సార్ స్వామి, ఆదరగొడి సార్. మీరు స్లో మోషన్ లో రావడం చూసి ఒళ్ళు పులకరించిపోయింది. ఏం డైలాగులు కొట్టారు, కానీ ఒక్క డైలాగ్ మర్చిపోయారు స్వామి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నేను పాస్కెళ్ళొస్తాను. సెంటర్ చూసి కొట్టానంటే అక్కడ కాదు, ఇక్కడే పోసేసుకుంటాం. ఏంట్రా సచ్చి ఇదంతా? నా వల్ల కావట్లేదు సార్, ఇదంతా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీకే బాగా తెలుసు కదా సార్, ఫారెన్కి వెళ్ళినప్పుడు గంగాప్రసాద్ గారు కొనిచ్చిన వాచి ఇది. ఈ వాచి నేను పెట్టుకున్న ప్రతిరోజు గంగాప్రసాద్ గారు. బాధపడకరా, నా గంగాప్రసాద్ గుర్తుగా దీన్ని నువ్వే పెట్టుకో. ఏడవకు, నా గంగా ఇంకా చావలేదు. తను వస్తాడు, ఖచ్చితంగా తిరిగి వస్తాడు. తను నిన్ను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. ఈ పరిస్థితుల్లో ఇలా అడగకూడదని నాకు తెలుసు, కానీ షోని కంటిన్యూ చేయమని పోలీసులు అంటున్నారు. మీ పరిస్థితి నాకు అర్థమైంది. నా వల్ల ఈ షో ఆగకూడదు. మీరు షూటింగ్ ప్లాన్ చేయండి, ఓకే? సార్, మరో దారి లేక ఇలా అన్నాను, క్షమించండి. నా వల్ల ఇతరులు బాధపడడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీరు వెళ్ళి పని చూడండి. All of you to the Singer Star program. I proudly introduce Gayatri. గాయత్రిని మీ అందరికీ పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. I appreciate her. నా శుభాకాంక్షలు తనకెప్పుడు ఉంటాయి. జరిగిన రౌండ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న గాయత్రికి మనమందరం సంతోషంగా కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్తాం.
ఏమైనా తక్కువ ఆడారా? ఆవిడ చూడగానే పూజ చేశారు, మైక్లో పబ్లిసిటీ ఇచ్చారు, ఎవరి సెల్లైన ఓసిగా దొరికితే SMS కూడా పంపించారు. అంతా అయిపోయింది కదా. అప్పుడే అయిపోయిందంటే ఎలా? సమస్య ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. వీటన్నిటికి కారణం మీరే కదా. ఇప్పుడు చూడండి, వీరిద్దరు సమస్యలో ఇరుక్కున్నారు. ఓహో, ముందేమో ఐడియా అడిగారు అనుకున్నాను, ఇప్పుడు మాట మాటిగా అడుగుతున్నారా? నేనేమైనా ఐడియా బ్యాంక్ పెట్టుకున్నానా? నవ్వుకోవడానికి ఇది సరైన టైం కాదు. అసలే మేము సమస్యలు ఇరుక్కొని ఉంటే. జీవితం అంటేనా సమస్యలు వస్తూ ఉంటాయి. కాసేపు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒక దారి చూపించండి. ఒకే ఒక్క దారి ఉంది, తప్పుకోండి, ఎక్కడికైనా పారిపోండి. నిజమైన హంతకుడు ఎవరో పోలీసు వాళ్ళు కనిపెట్టేదాకా మీరు బయటికి రాకండి, అది మీకు మంచిది. కార్తీక్, పోలీసులు వచ్చారా? ఎప్పుడైనా ఎలక్షన్ టైంలోనే మా కాలేజీ లోపలికి పోలీసులు బందోబస్తుకి వస్తుంటారు. ఒకవేళ నేను రావడం తప్పనుకుంటే మాత్రం నన్ను క్షమించండి. బట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినంత వరకు మీ కాలేజీలో చదువుతున్న 2 కుర్రాళ్ళ పేర్లు అందులో ఉన్నాయి. ఒకటి పేరు మిస్టర్ సోను, 4th సెమిస్టర్ మెకానికల్ ఇంజనీరింగ్. అది ఎలా జరిగింది? అది వాడి బ్యాడ్ టైం, తెలియకుండా కూడా తప్పు జరిగి ఉండొచ్చు. గంగా ప్రసాద్ కనపడకుండా పోయిన మొదటి రాత్రి ఆ కుర్రాడి మొబైల్ ఫోన్ నుండి ఒక అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళింది. దేనికి? గంగా ప్రసాద్ మొబైల్ కి. క్లియర్ గా చెప్పాలంటే అదో బెదిరింపు కాల్. మొబైల్ డేటా చూసినప్పుడు వాయిస్ గ్యాలరీలో కార్తీక్ అనే పేరుతో ఒక కాల్ ఉంది. హూ ఇస్ కార్తీక్? సేమ్ సెమిస్టర్, సేమ్ సబ్జెక్ట్. సోను వాళ్ళ క్లాస్మేట్. అలాగైతే ఇద్దరు కలిసి చేసి ఉంటారు, లేదా ఒకవేళ తమాషాకు కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఏదైనా సరే మనం ఎంక్వైరీ చేస్తేనే కదా తెలుస్తుంది. సో వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ యూ డూ అంటే క్యాంపస్ లో ఎంక్వైరీ చేసి క్లాస్ రూమ్ లో అరెస్ట్ చేస్తే మీ కాలేజీ ఇమేజ్ అంతా పోతుందని నాకు తెలుసు అనుకోండి. అందుకనే ఆ ఇద్దరిని రేపు ఉదయం 10 గంటలకి నా స్టేషన్కి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పండి. చెప్పడం మాత్రమే కాదు, మీరు బలవంతంగా వాళ్ళిద్దరిని పంపించాలి. సరే సరే, ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. మా కాలేజీ ప్రతిష్ట కాపాడినందుకు థ్యాంక్స్. ఓకే ఓకే. చాలా ప్రసిద్ధి చెందిన వినాయకుని గుడి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, ఇలా ఎన్ని చోట్లలో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయో ఆ పవిత్రమైన చోట్లలో మీరుంటారని అందరికీ తెలుసు అనుకుంటాను. ఏమంటారు? ఇలా ప్రతి గుడిని దర్శించుకోవడానికి కారణం ఏముంటుంది సచ్చిదానంద? కారణం అంటూ ఏమీ లేదు సార్, ఆ భగవంతుడు అనుగ్రహం కావాలి కదా. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఇలా అన్ని గుళ్లకు వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడు ఒకటి సన్యాసై ఉండాలి, లేదా పాపాత్ముడై ఉండాలి. అలాంటిదేం లేదు సార్. కొన్ని రోజులుగా కష్టాలు బాధలే నా మనసును పట్టి పీడిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆ దేవుడు తప్ప నాకు వేరే దిక్కులేదు సార్. ఇంతకాలం నా మీద అభిమానాన్ని, ప్రేమను చూపించి నాకు దారి చూపించిన గంగా ప్రసాద్ గారు పక్కవాడి బాధను అర్థం చేసుకున్నవాడే మనిషి. అందరి బాధను అర్థం చేసుకోవడానికి ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు. రా, బండి. కాలేజ్ స్టూడెంట్స్, ఎప్పుడు ఒక గ్యాంగు ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా చేస్తుంది. మీరు ఫోన్లో సరదాగా చేసిన ఓ వేళాకోళానికి ఏం జరుగుతుందో తెలుసా? చాలా బాగా తెలుసు సార్. రోజు తినే డేట్ కొంచెం మారుతుంది. జైల్లో పెట్టే పప్పనానికి అలవాటు పడాలి. వారానికి ఒకసారి ఎనిమిది పెడతారు, అది నోట్లో పెట్టుకోవడానికి కూడా వీలుండదు. ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం. ఎంత బాగా చెప్పారో చూసారా? నువ్వేమైనా క్యాంటీన్ కాంట్రాక్టర్? కోపడకండి, వాడు ఆ మీనింగ్ తో చెప్పలేదు. వేరే ఏ మీనింగ్ తో చెప్పాడు? వాడు ఏమనుకోలేదు సార్. నువ్వేమనుకున్నావురా? నేను ఒకే ఒక్కటి అనుకుంటున్నాను సార్. నేను ఎలాగైనా ఇక్కడ నుండి వెళ్ళాలి. మీరేమనుకుంటున్నారు? అది మాత్రం అనుకోవట్లేదు. మీ అందరి తొక్క తీసి డోలు కడదాం అనుకుంటున్నాను. ఏంట్రా సైకోలా మాట్లాడుతున్నాడు? అలా మాట్లాడుకురా. నువ్వేమన్నావురా? సార్ నేనేం చెప్పలేదు సార్. సార్ వీడి ఉద్దేశం అది కాదు సార్. వాడి ఉద్దేశం నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకోకపోతే ఎక్కడ నొక్కుతానో నాకే తెలీదు. నీ మాటలు నేను విన్నాను. చెబుతున్నా, నీ 2 కాళ్ళు బాగా సాగదీసి లాగి ఈ 2 స్తంభాలకే కట్టాననుకో, అప్పుడు తెలుస్తుంది నా ఉద్దేశం. ఇదేమైనా మిలిటరీ సెలక్షనా? సార్ కాస్త మర్యాద ఇవ్వండి సార్. మేము పేట రౌడీలం కాదు, కాలేజ్ స్టూడెంట్స్. కాలేజీ స్టూడెంట్లా? ఎప్పుడైనా క్యాలెండర్ లో డేట్లు చూసావా? సాటర్డే సండే అని ఆ 2 రోజులు లీవులు. మీకు బెయిల్ దొరకదు కదా, చూపిస్తాను జెమిని సినిమా. నేను ఎప్పుడు పిలిస్తే మీరు అప్పుడు ఇక్కడికి వచ్చే తీరాలి. అర్థమైందా? నాతో పెట్టుకోకండి.
ఒరే ఈ టెలివిజన్ కనిపెట్టినాడు బతికే ఉన్నాడా? లేదు. సెల్ ఫోన్ కనిపెట్టినాడు? ఇవన్నీ తెలుసుకుని నువ్వేం చేయబోతున్నారు? తెలుసుకోవడం మంచిదిరా. అసలు విషయం అంటే చెప్పరా. వీళ్ళు ఇవి కనిపెట్టడంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చారా? ఈ చెత్త రియాలిటీ షోలు, ఫోన్లో మళ్ళీ పిచ్చి ఇంటర్వ్యూలు. అమ్మా తల్లి కనకమహాలక్ష్మి తల్లి, నువ్వే అందరినీ కాపాడు తల్లి. ఏంట్రా అది? ఆ సాములు వారు వస్తున్నాడు. ఎవర్రా స్వామివారు? సాములు వారు అంటే ఇతను సాధారణమైన సాములు వారు కాదు, కరాటే సాములు వారు. ఆ రోజు రాత్రి అతనికే దొరికాను. అతని కంట్లో పడకూడదు మనం. అమ్మయ్యా తప్పించుకున్నారా? పద. నీ లవ్కి నేను హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, అదేరా నేను చేసిన పెద్ద తప్పు. నీలాంటి వాడిని ఫ్రెండ్గా అనుకున్నాను చూడు, నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా అలా చూడరా? ఎక్కడుంది? ఆహా, ఏంటి ఇలా వచ్చారు? నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్దామని ఇంటి దాకా వచ్చారా? ఏంట్రా కొత్తగా చూస్తున్నారేంటి? నేను గుర్తున్నానుగా, ఇదే మా ఇల్లు. నేను పుట్టగానే మా నాన్న పోయారు. 2 ఏళ్ల క్రితం మా అమ్మ కూడా చనిపోయింది. అప్పటి నుంచి నాకు అమ్మ నాన్న అన్నీ మా అన్నయ్యే. అన్నయ్య మేకప్ మెన్ గా పనిచేస్తున్నారు. ఇన్ని కష్టాలు మనసులో ఉంచుకో, నువ్వు ఎలా జాలీగా ఉన్నావు? ఓ మాట చెప్పనా, మన జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ ఎదుటి వాళ్ళతో చెప్పి వాళ్ళనెందుకు కష్టపెట్టాలి? అంతేకాదు, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడంలో మనకేం సంతోషం మిగులుతుంది? అది సరే, మొట్టమొదటిసారిగా ఇంటికొచ్చారు, ఏం మాట్లాడదలుచుకున్నా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే? కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఇవాళ షూటింగ్ లేవంటగా, అందుకని అన్ని గుళ్ళకి దర్శనానికి వెళ్ళాడు. కూర్చోండి సార్, ఇక్కడ సౌకర్యాలు పెద్దగా ఉండవు. సౌకర్యాలు లేనప్పటికీ నిన్ను మీ అన్నయ్య పువ్వుల్లో పెట్టి పూజ చేసుకుంటున్నాడు కదా. సచ్చిదానందమూర్తి అంటే ఎవరు? న్యాయానికి ధర్మానికి ప్రతీక, అంటే శ్రీ మహావిష్ణువు. నువ్వేం దిగులు పడకు సచ్చి, పరమాత్ముడికి అన్ని విషయాలు తెలుసు. నేను బ్యాగు లోపల పెట్టి టీ తీసుకొస్తాను స్వామి. ఓకే, అంతవరకు ఈ చిన్నపిల్లలతో నేను కాసేపు ఆడుకుంటాను. అయ్యో సార్, మీకు భయపడే మేము దాక్కున్నామండి. ఆ రోజు గంగా ప్రసాద్ కలవడానికి వీడు అక్కడికి వచ్చాడు. గాయత్రి గురించి తప్పుగా మాట్లాడేందుకు వీడి కోపం వచ్చింది. నా ఫోన్లోనే సార్ ఆయన్ని బెదిరించాడు వీడు. అందువల్ల ఎవరికంటా కనపడకుండా మేము దాక్కుంటూ వస్తున్నాం సార్. అదేంటో తెలియడం లేదు సార్, ఎవరు కొట్టినా నొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు మేమిద్దరం హత్య చేసిన నేరస్తుడు దొరకాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం సార్. ఏది ఏమైనా నేను మాత్రం మిమ్మల్ని చిక్కుల్లో పెట్టను. అదే విధంగా మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఖచ్చితంగా సార్, నేను కూడా హెల్ప్ చేస్తాను సార్. I want a concrete investigation immediately. కాంక్రీటు సిమెంటా? రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడానికి వచ్చారని మీరే చెప్తున్నారు. బట్ వేర్ ఇస్ ద ఎవిడెన్స్? నేను ఇక్కడికి వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రమే. అదే నా మొదటి అడుగు. ఇక ఎంక్వైరీ చేయాల్సింది మీ బాధ్యత. యు సీ, నేను హిమాలయ పర్వతాల్లోనో వింధ్యా పర్వతాల్లోనో తిరిగే ఒక మామూలు సన్యాసిని. నాకు ఈ ఊర్లో ఎటువంటి యాక్టివిటీస్ లేవు. అందుకని ఈ కేసులో నేను తలదూర్చడం ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇష్టం లేని గ్రూపులో తమరు కూడా ఉన్నారనుకోండి. అందుకు కారణం గంగా ప్రసాద్ కేసుని డీల్ చేస్తున్నది మీరే కనుక. ఓకే, బాగా తెలుసుకున్నారు. ఓ సస్పెక్ట్ గా ఉండి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ యాక్టివిటీస్ అన్ని బాగా అర్థం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు గంగా ప్రసాద్ ని బెదిరించింది, అతన్ని కొట్టింది, అది యాక్టివిటీ కాదా? దాని పేరు యాక్టివిటీ కాదు, క్యాపబిలిటీ. నా దండాన్ని ఉపయోగించి వాళ్ళని దండిస్తానని చెప్పాను. దట్స్ ఆల్. సరే, ఆ విషయాలు పక్కన పెట్టండి. ముందు దీన్ని చూడండి. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్పండి. తీసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ చేశాక. అది
ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి స్వామి. నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు సచ్చి. ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఊరంతా దండోరా వేసా పెడతాము. అది కాదు, ఆ ఇన్స్పెక్టర్ మనల్ని ఫాలో చేస్తున్న విషయం మర్చిపోకండి స్వామి. వాడు ఫాలో చేసి చేయని. ఆ ఇన్వెస్టిగేషన్ లో వాడు సాధించబోయేది ఏమీ లేదు. తిరిగి తిరిగి వేసారి వాడే వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ మనం చేసేది చూసి విసుగెత్తి మన మీదే కేసు పెడతాడేమోనని భయంగా ఉంది స్వామి. వాడికంత సీన్ లేదులే. మనం ఇప్పుడు ఈ అవుట్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాం. రా. అవుట్ హౌస్ అదిగో అక్కడ కనిపిస్తుంది. ఆ బంగ్లా ఎవరిదో తెలుసా సచ్చి? తెలీదు స్వామి. సినిమా థియేటర్లలో లక్షలాది ప్రేక్షకుల మనసును దోచుకున్న ఆ మహారాణి ఎంతో మందిని ఆకర్షించుకుని ఇంకెందరికో డ్రీమ్ గర్ల్ అయిన ఫేమస్ నైలెక్స్ నళిని బంగ్లాయే అది. ఆయన మణిభారతి. అయ్యో జయభారతి ఇలా అయిపోయారా? అయ్యో కాదు సార్, మణిభారతి. ఇక్కడ మా అవుట్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయనది ఈ ఊరు కాదు. మణికి ఇక్కడేంటమ్మా పని? పగలు నాకు హెల్ప్ చేయడం కోసమని షూటింగ్ స్పాట్ కి వస్తాడు. రాత్రిళ్ళు సిటీలో వాచ్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా ఆయన వాచ్ చేసేది? కెమికల్ ల్యాబ్ లో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. సరే గాని ఇంతకు ముందు ఆయన గారి ఇల్లు ఎక్కడుండేది? అది జైల్లో ఉండేవారట. ఆయన జైలు నుంచి వచ్చాడంటే ఏదో శిక్ష అనుభవించి ఇక్కడికి వచ్చి ఉంటాడా? అవును సార్, మీరు చెప్పింది నిజమే. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి పోయిన సంవత్సరమే విడుదలయ్యి బయటకు వచ్చానని చెప్పాడు. మర్డర్ చేసింది వేరే ఎవరో, కానీ నిరపరాధ అయిన ఈయన శిక్ష అనుభవించారు. అంటే గంగా ప్రసాద్ ని చంపించడానికి ఈయన సేవలు తవరు యూజ్ చేసుకున్నారేమో. కంగారు పడకండి, నేనేదో జస్ట్ లైక్ ద డౌట్ అడిగాను. నాకు అవసరమైతే మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వన్ మోర్ థింగ్, నా పర్మిషన్ లేకుండా మీరు సిటీ వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. And don't try to perform any character role in front of me, okay? I mean నా దగ్గర నటించొద్దు అని చెప్పాను, అర్థమైందా? ఒకవేళ ఓవర్ యాక్షన్ చేస్తే నా యాక్షన్ చూడాల్సి వస్తుంది.
మీకేం పని? నేను కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. తెలుసుకోవాలనుకుంటే దుంపలబడికి వెళ్ళి ఉండొచ్చు, కానీ నైలెక్స్ నల్లి ఇంటికి వచ్చారేంటి? దుంపల బడిలోనే కాదు, ట్యూటోరియల్స్ లో కూడా నేర్పిస్తున్నారు. కాకపోతే నేర్చుకోవడానికి కాస్త బ్రెయిన్ ఉండాలి. అది ఉంటేనే ఏదైనా నేర్చుకోవచ్చు. చూడండి స్వామీజీ, మాటల్లో తెలివితేటలు ఉండొచ్చు, కానీ అవి అందరి దగ్గర వర్కౌట్ అవుతాయని మాత్రం అనుకోకండి. నా లాకౌట్ నుంచి శిక్ష అనుభవించకుండా బయటికి వెళ్ళిన వాడు నేరస్తుడని నాకు కన్ఫర్మ్ అయిందంటే వాడి చేత ఎలా నిజాన్ని కక్కించాలో నా దగ్గర చాలా టెక్నిక్లు ఉన్నాయి. అటువంటిప్పుడు ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ టెక్నిక్ ఉపయోగించండి ఇన్స్పెక్టర్. నేను టెక్నిక్ గా మాట్లాడుతున్నానంటే మీరు వేసే జిమ్మిక్కులు చమక్కులు చూసి మాత్రమే. అంతకు మించి మీ గాలి తీయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఏ పోలీస్ మ్యాన్ షుడ్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ శాంసన్. శాంసన్ లా బలవంతుడై ఉండాలి. మిలిటరీ వాళ్లగా ధైర్యంగా ఉండాలి. చాణక్యుని తలపించాలి, శకునిలా బిహేవ్ చేయాలి. అండ్ షుడ్ బి పొలైట్ ఇన్ మెథడ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ యాక్షన్. సమాజంలో వీళ్ళు కరువైపోవడం వల్లే నాలాంటి వ్యక్తులు కూడా యూనిఫామ్ లో ఉన్న మీలాంటి వాళ్ళని బెదిరించగలుగుతున్నారు. మంచి డైలాగ్ కింగ్ లా మాట్లాడుతున్నారు. మీ భాషలో దోషాలున్నాయి కనుకనే మీరు నా భాషని తెగ మెచ్చుకుంటున్నారు అంతే. అది సరే గాని నాకు తెలియకుండా ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ లో దూరి నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే మాత్రం దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించండి. మీరు చెప్పిందంతా బాగుంది. తోడుండేవాడు చనిపోయాడని మీరు నాకు చెప్పినట్టు సీడీ నా చేతికొస్తుందని ఇంకా ఎంతకాలం వెయిట్ చేయమంటారు చెప్పండి. ఆ మనిషి పేరేంటి? నందిని ప్రసాదా? గంగా ప్రసాద్ సార్. సరేలేవయ్యా, అది ఏదో ఒకటి కానివ్వండి. వచ్చే నెల 1వ తారీఖు నా సీడీ క్యాసెట్ రిలీజ్ కావాలి. అది జరగకపోతే వాడికిచ్చిన అడ్వాన్సు వడ్డీతో పాటు నాకు ముట్ట చెప్పాల్సిందే. కిలాడి మనుషులేనయ్యా, మాట్లాడకుండా ఉంటారు. అయితే నా వరకు ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడతానయ్యా. మా నాన్న చనిపోయినప్పుడు ఆయనకి పిండాన్ని పెట్టి ఊరికే కూర్చోకుండా నా వ్యాపారం చూసుకున్న వాడినయ్యా నేను. అయినా ఏమిటైనా? నేను 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. గిటారు, మృదంగం, హార్మోనియం కొనడానికి నేను డబ్బిచ్చాను. అవన్నీ కొనిచ్చాను. ఏమైనా సరే అవన్నీ నాకు తిరిగి ఇవ్వాలి. డెడ్ బాడీ దొరకడానికి ముందే ఇవన్నీ నాకు చేరాలి. అరే, ఈయనేంటి మోగవాడి వల్ల మాట్లాడకుండా కూర్చున్నాడు? నోరు తెరిచి మాట్లాడవయ్యా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మా గంగ చనిపోవడానికి ముందు జరిగినవి. మీ బాకీ నేను తీరుస్తాను. రేపు నాకు షూటింగ్ లేదు. స్టూడియోను ఫ్రీగా ఉంచుకోండి. ఎంత ఆలస్యమైనా పూర్తి చేసి వెళ్తాను. దీన్నే నేను ఎదురు చూచాను. నా నోటి నుండి ఈ డైలాగ్ వచ్చుండకపోతే మీరు ఒప్పుకొని ఉంటారా చెప్పండి? ఒప్పుకోరు. అయితే నేను సెలవు తీసుకుంటాను. నమస్తే.
లక్కీలీ నథింగ్ హ్యాపెన్ టు యువర్ వోకల్ కార్డ్. ఇక మీదట మీకు ఏ ప్రాబ్లము రాదు. యూ విల్ రికవర్ విత్ ఇన్ 2 days. థ్యాంక్ యూ డాక్టర్. కమాన్ మిస్టర్ యమున ప్రసాద్, వాడు ఎవరో తమరు గుర్తించగలిగారా? నో సార్, తనొక అమ్మాయి అనుకుంటాను. తమరు ఇక్కడికి వచ్చారా? రాకుండా ఏం చేయమంటారు సార్? నేను ఒక సస్పెక్ట్ని కదా. మీరు అనుకుంటే నన్ను ఆ సచ్చిదానందమూర్తిని హత్యా ప్రయత్నం చేశామని మా ఇద్దరిని లోపల వేశారనుకోండి, అప్పుడు ఏం చేయమంటారు? కానీ ఇన్స్పెక్టర్, ఈ కేసులో నా సాయం లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. సచ్చిదానందం ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ యొక్క కాస్ట్యూమ్ డిజైన్ నీకు గుర్తుందా? బాగా గుర్తుంది. ఎందుకంటే ఈ షోలోని పార్టిసిపెంట్స్కి సెమీఫైనల్స్ కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని ప్రొడ్యూసర్ గారే ఇచ్చారు. అన్నీ నేనే స్టిచ్ చేసి ఇచ్చాను సార్. వెరీ గుడ్. ఈ షాల్ మీదేనని దీన్ని రెడీ చేసిన కాస్ట్యూమర్ సచ్చిదానందం నాతో చెప్పాడు. తమరి సమాధానం ఏమిటి? అవును సార్, దీన్ని నాకు తనే తీసుకొచ్చి ఇచ్చాడు. బట్ ఇంకా ఏంటి బట్? నిన్న రాత్రి మీరు చుడిదారు షాల్ వేసుకుని వెళ్ళిన తర్వాత మీ మైండ్ లో ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉండుంటుంది. అది ఏమిటి? టెల్ మీ. నో సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదు సార్. అవును సార్, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. కానీ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ప్రోగ్రామ్ లో పాల్గొనే వాళ్ళందరినీ రమ్మని చెప్పు. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళలో నిద్రలో నడిచే అలవాటు ఎవరికుందో తెలియాలి కదా మరి. అవును, ఈ అమ్మాయి మీద నీకెందుకు అంత సింపతి? అదేం కాదు సార్, గాయత్రి క్యారెక్టర్ మీద నాకు ఎప్పుడూ డౌట్ లేదు సార్. నాకు ఈ అమ్మాయి పరిచయం అయ్యి 1 నెల అయింది, అందుకే చెబుతున్నాను సార్. సావాసానికి 4 రోజులు అవసరం అంటావా? అది కాదు సార్. మరైతే నువ్వేనా షాలు చుడిదారు వేసుకుని బయటికి వెళ్ళింది? సార్, నేను మగాణ్ణి సార్. ఓ మగాడివా? కానీ నీ మాట్లాడే తీరు మాత్రం అచ్చం ఆడదానిలా ఉంది. సార్, అందరూ వచ్చారు సార్. ఓం శాంతి ఓం. ఫ్రెండ్స్, ఒక చిన్న చేంజ్. మీరు అనుకుంటున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ ఫైనల్స్ ఇక్కడ జరగబోవటం లేదు.
ఈ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించిన గంగా ప్రసాద్ గారి మరణం గురించి ఫైనల్ రిపోర్ట్ నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను చెప్పినంత వరకు ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేరు. ఆడిటోరియం బయట కూడా పోలీసు బందోబస్తు ఉంది. మీరందరూ సహకరిస్తారనే నమ్మకం నాకుంది. మిస్టర్ ప్రేమ్, మిస్టర్ యమున ప్రసాద్, ఈయనెవరో తమకు తెలుసా? బాలరాజు. ఎస్, మణిభారతి కాదు, బాలరాజు. ఆ రోజు మీరు గంగా ప్రసాద్ కలిసి మహాలింగాన్ని హత్య చేసిన నేరాన్ని మీకు బదులుగా 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన సబ్స్టిట్యూట్ కిల్లర్. అతనికి మీరు ప్రామిస్ చేసిన డబ్బులు ఇవ్వకుండా చీట్ చేశారే, ద సేమ్ ఓల్డ్ పూర్ గై. ఓ సంవత్సరానికి ముందు విడుదలై బయటకు వచ్చిన ఇతను మణిభారతి అనే పేరుతో గంగా ప్రసాద్ ని ఇతనే హత్య చేశాడు. అవును, నేనే హత్య చేశాను. నేను మాత్రం హత్య చేశాను. నిన్ను చెప్పేస్తాను. నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా. ఈ బాలరాజునే మోసం చేశావు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. మిస్టర్ యమున ప్రసాద్, తమరి చుట్టూ కాస్త చూసుకోండి. వాళ్ళ చేతిలో ఉన్నవి మామూలు ఆయుధాలు కాదు. ఆ రివాల్వర్ని లాక్కోండి. ఇప్పుడు మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు ఇలా చేస్తారని నేను ముందుగానే ఊహించాను. నౌ యు హావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఎ క్రిమినల్. కానీ బాలరాజు చెప్పినవన్నీ నిజాలు కావనుకోండి. ఇతను ఒక్కడే గంగా ప్రసాద్ని చంపలేదు. ఇక్కడ ఉన్న వాళ్లలో మరొకరి సహాయం ఇతనుకు దక్కింది. ఆ రెండో నేరస్తుడిని ఈ స్టేజ్ మీదకి నేను తీసుకొస్తాను. బట్ అంతకంటే ముందు ఈ కేసుని ఇంత పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన నా సుపీరియర్ ఆఫీసరే మీకు అన్ని విషయాలు చెప్తారు. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మిస్టర్ పరశురామ్, డిఎస్పి, స్టేట్ స్పెషల్ ఆఫీసర్. నమస్కారం. గంగా యమునా ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్నే నేను. కానీ ఆ కేసును జాగ్రత్తగా డీల్ చేస్తున్న నేనే వాళ్లలో ఒకరిని కాపాడలేకపోయాను. అదృష్టవశాత్తు యమునా ప్రసాద్ గారిని కాపాడగలిగాను. ఈ కేసులో నాకు సహకరించింది ద బ్రిలియంట్ ఆఫీసర్, ద వన్ అండ్ ఓన్లీ వాహిద్ రెహమాన్. వాట్ ఈస్ దిస్? గంగా ప్రసాద్ని చంపాడని ఒకడిని చూపించారు. ఆ తర్వాత వాడికి ఇంకొకటి తోడని అంటున్నారు. సొసైటీలో ఒక విఐపీగా ఉన్న నన్ను మోసగాడు అంటున్నారు. ఏంటి ఇదంతా? పోలీసులంతా కలిసి డ్రామా ఆడుతున్నారా? మహాలింగం ఎలా చంపబడ్డాడో అనే ప్రశ్నకు సమాధానం నాకు జైల్లో దొరికింది. అంతేకాదు అక్కడ చాలా నిజాలు కూడా తెలిసాయి. అవన్నీ మీకు తెలియపరచడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తనతో పాటు తోడు ఉండి తనకే వెన్నుపోటు పొడిచి గంగా ప్రసాద్, యమునా ప్రసాద్ ఇద్దరూ కలిసి ఆ రోజు సమాధి చేసిన ఆ నిజాన్ని ఇప్పుడు నేను బయట పెడతా. మీరందరూ బాగా వినండి. గంగా ప్రసాద్ చెప్పింది ఇంకెవరో కాదు. మీరు చేసిన హత్యల్ని వాడే చేశానని చెప్పి జైలుకి వెళ్ళాడే ఆ ఒక్కడే.
వాడే గత కొంతకాలంగా మీ ఇద్దరిని బాగా ఫాలో చేశాడు, మీ ఇద్దరిని హత్య చేయాలని ప్రయత్నించాడు. ఆ రోజు అమ్మాయి వేషంలో వచ్చి దుప్పటా మర్చిపోయి వెళ్ళిపోయాడే, వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. గంగా ప్రసాద్, యమునా ప్రసాద్లు కలిసి హత్య చేసిన మహాలింగం గారి పిల్లల్లో ఒకడు వాళ్ళ అబ్బాయి. నా నీడలా నాతో పాటు వెంబడించాడే సచ్చిదానందం. సచ్చికి వాళ్ళ చెల్లెలు వర్షాకి ఈ లోకంలో ఒకే దిక్కుగా ఉన్న వాళ్ళ నాన్న మహాలింగాన్ని మీరిద్దరూ కాల్చి చంపారు. నేను చెప్పే ఈ నిజాన్ని నువ్వు కాదనగలవా సచ్చిదానందం? లేదా మర్చిపోవడం నీ వల్ల అవుతుందా? అవును, హత్య చేసింది మేమే. కానీ హత్య చేయబడ్డ గంగా ప్రసాద్ బాడీ ఈ ప్రపంచమంతా మీరు వెతికినా ఎక్కడ తవ్వినా మీకు దొరకదు. పోస్ట్ మార్టం చేయటానికి బాడీ దొరక్కే కదా దొరికిన ఆ ఒక్క చెయ్యిని పోస్ట్ మార్టం చేశారు మీరు. నేను నేరస్తులను నిరూపించడానికి కోర్టులో మీరు ఏ సాక్ష్యం చూపిస్తారు? చూపించలేరు. ఇది ఈ సచ్చిదానందం సవాల్. గంగా ప్రసాద్కి సంబంధించిన ఒక్క ఎముక కూడా ఈ భూమి మీద ఇప్పుడు లేదు. దొరికితే తీసుకురండి. అది దొరికేంత వరకు ఏ కోర్టు కూడా మా ఇద్దరిని శిక్షించలేదు. అట్టగా ఒకసారి నిన్ను ఒంగోబెట్టి కొట్టానంటే నిన్ను చూడండి సార్. మరి వాడు చెప్పేది కరెక్టే. నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను, బాడీ దొరకదు. నిన్ను తీసుకుని ఆ రోజు ఎలక్షన్ ఇంటికి వెళ్ళానే, ఆ రోజే అర్థమైంది. దాన్ని నిర్ధారించుకోవడం కోసమే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ రామనాథన్ గారి హెల్ప్ నాకు అవసరమైంది. వీడు సచ్చిదానందం కలిసి గంగా ప్రసాద్ యొక్క శవాన్ని శాశ్వతంగా ఎవరికీ కనబడకుండా ఎలా చేశారన్న విషయం తెలుసుకున్నది కూడా ఆ రోజే. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఏ వస్తువు మీద వేసినా సరే కరోసివ్ రియాక్షన్ ప్రకారం కరిగిపోతుంది. అలాంటప్పుడు ఒక డెడ్ బాడీని సమాధిలో లేకుండా చెయ్యాలంటే అది ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ కే సాధ్యమవుతుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్లు సైతం ఇలాంటి కేసులు ఏమీ చేయలేరు. రబ్బర్ ప్రాసెస్ లో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడే గంగా ప్రసాద్ జీవితంలో విలన్ అయిపోయింది. అది నేను నైలెక్స్నాలని అవుట్ హౌస్ లో గమనించాను. సచ్చిదానందంతో చేతులు కలిపిన వీడు ఇలాంటి బ్రిలియంట్ మోసగాళ్లు హత్య చేసి ఆ బాడీని లేకుండా చేసి ఎవిడెన్సే లేకుండా చేయడానికి ఆ సల్ఫ్యూరిక్ యాసిడే వాళ్ళకి తోడయ్యింది. గంగా ప్రసాద్ యొక్క బాడీని ముక్కలు ముక్కలుగా నరికి దానిపై సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కుమ్మరించారు. కానీ తొందరపాటులో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అతని ఒక చెయ్యి చెత్త కుప్పలో దొరికింది. ఏ కేసులో అయినా నేరస్తుడు ఏదో ఒక చోట తప్పు చేస్తాడనే విషయం మళ్ళీ ఇక్కడ రుజువైంది. నాతో పాటు వీడు తిరుగుతున్నప్పటికీ ఎందుకో నా దృష్టి ఎప్పుడు వీడి మీదే పడేది. సచి, నువ్వు వయసులో పెద్దవాడివి, నీకంటూ ఓ చెల్లెలుంది. నీ పగ ప్రతీకారాలతో నీ చెల్లెలు భవిష్యత్తు పాడైపోతుంది నీకు అనిపించలేదా? వీడికి పడాల్సిన శిక్ష ఆ భగవంతుడు తప్పకుండా వేస్తాడు. మిస్టర్ వాహిద్, సార్, యు కెన్ టేక్ దెమ్.
ఎస్ సార్. బండి ఆపండి.